డిబేట్. ఒక 3 ముఖ్యమైన అంశాలు ఇవాళ చర్చించాల్సిన పరిస్థితి కనబడుతోంది. ఒకటి, ఎంతో బింకంగా లేకపోతే ఎంతో అహంకారపూరితంగా ఎమ్మెల్యేల విషయంలో, ఎంపీల విషయంలో, సొంత పార్టీ నేతల విషయంలో, ప్రతిపక్షాలు లేకపోతే మీడియా విషయంలో ఎలాగో అహంకారం అవి ఎట్లా ఉంటాయనుకోండి జగన్మోహన్ రెడ్డి గారి దీంట్లో. ఫర్ దట్ మ్యాటర్, ఆ మాటకు వస్తే ప్రజలతో కూడా అంతే అహంకారపూరితంగా బహిరంగ సభల్లో మాత్రం అతి ప్రేమ చూపించడం, కానీ ఆ ప్రజల్ని చూడడానికి ఇష్టపడని వైఖరి, నైజం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటి వ్యక్తి ఇవాళ పార్టీ నుంచి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేని మళ్ళీ పిలిపించుకుని, అందరినీ కాదులే ఒకళ్ళు వచ్చినట్టున్నారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే, ఆయన కాంగ్రెస్లో చేరాడు కదా, ఆయన వెనక్కి పిలిపించుకుని మరి ఎందుకు పిలిపించుకున్నారో, అతను వెళ్ళడం వల్ల ఎంత డ్యామేజ్ అవుద్ది అనుకున్నారో, మరి ఏమి నష్టం జరుగుద్ది అనుకున్నారో తెలియదు, కానీ ఆయన పిలిపించుకొని బతిమాలి బయటకు వచ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చి మరి ఆయన లీక్ ఇచ్చాడో తెలియదు, లేకపోతే ఆయన ఓపెన్గానే చెప్పాడో తెలియదు, కానీ చాలా బతిమాలాడు, నన్ను రిక్వెస్ట్ చేశాడు, తొందరపడొద్దు, ఎలక్షన్ అయ్యేదాకా తొందరపడొద్దు అని చాలా బతిమాలాడు. ఇంకా తప్పదు, ఇంకా ఇన్నాళ్ళు ఉండి 2 నెలలు ఓపిక పడదామని ఆగిపోయాను నేను అని ఆయన సన్నిహితులతో అన్నాడట. ఈ ఒక 2 నెలలు సైలెంట్గా ఉంటే అయిపోతుంది కదా అని ఆగమన్నారు. ఎట్లాగూ నువ్వు వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాగూ పెద్దగా సాధించేది ఏమి ఉండదు కదా, ఈ 2 నెలలు కొద్దిగా సైలెంట్గా ఉండు, పార్టీకి డ్యామేజ్ అవుద్ది, లేకపోతే మంగళగిరిలో లోకేష్ మనసెడిగా కొట్టేస్తాడు, పార్టీకి మనం పెట్టే క్యాండిడేట్కి డిపాజిట్ కూడా వచ్చేలా లేదు నువ్వు లేకపోతే అని ఏదో బతిమాలాడు నన్ను అని ఆయన చెప్పినట్టుగా ఆయన సన్నిహితులు ఒకళ్ళిద్దరూ బయటకు చెప్తున్నారు. సో మరి ఇంకా ఎంతమందిని ఇలా పిలిచి బతిమాలుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇది ఆయన నైజానికి, ఆయన హై హెడెడ్నెస్కి, లేకపోతే ఆ పాలెగాళ్ల మనస్తత్వానికి పూర్తి విరుద్ధం. మరి ఎందుకు అంత తగ్గిపోతున్నారు? సిచ్యువేషన్ అర్థమైందా, తత్వం బోధపడిందా అనేది ఒక పాయింట్. రెండో పాయింట్, వైవి సుబ్బారెడ్డి గారు అంటే వైసీపీ వాళ్ళు చెప్తున్న మాటే, నేను అంటున్నది కాదు. సుబ్బారెడ్డి గారు అంటే చాలా గౌరవం, ఇష్టం కూడా నాకు, పెద్ద ఆయన. మా సుబ్బారెడ్డి గారు పెద్ద జోక్ వేసాడు వాళ్ళే అంటున్నారు. మొన్న ఒక జోక్ పేల్చారు, ఏది హైదరాబాదుని కొన్నాళ్ళ పాటు ఇంకా పొడిగించాలి రాజధాని, కానీ అదొక జోకులాగా పేలింది. ఇప్పుడు ఇవాళ ఇంకో జోక్ వేశారు, ఏంటి అంటే తెలుగుదేశం పార్టీని ఖాళీ చేసేస్తామని. ఓ పక్క మీ పడవకు బొక్క పడిపోయింది, పెద్ద బొక్క బొంగబడింది, బొక్క కూడా కాదు, ఆ బొంగబడి మొత్తం వెళ్ళిపోతుంది, మునిగి సింకింగ్ షిప్ కదా మీది. అలా ఖాళీ అవుతుంటే అవతల టీడీపీని ఖాళీ చేస్తా అని సుబ్బారెడ్డి గారు అనడం, దానికి ఆయన చెప్పే లాజిక్ ఏంటంటే కౌన్సిల్ ఎలాగూ ఖాళీ అయిపోయింది, ఏదో ఒకళ్ళిద్దరు ఉన్నారు అంతే తప్ప ఖాళీ అయిపోయింది. రాజ్యసభలో 41 ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రలో రాజ్యసభలో ఇప్పుడు ఒక సభ్యుడు కూడా లేకుండా ఖాళీ చేశాం, కాబట్టి ఇక పార్టీ కూడా ఖాళీ అయిపోద్ది, టీడీపీ కూడా ఖాళీ అయిపోద్ది అనేది ఆయన లాజిక్. మరి అది ఆయన చెప్పే డైలాగా లేకపోతే ఎప్పట్లాగానే ఆ స్క్రిప్ట్ రాసిచ్చే సలహాదారు రాసిచ్చిన స్క్రిప్ట్ తెలియదు. దీన్ని మాత్రం వైసీపీ వాళ్ళే, మా సుబ్బారెడ్డి అన్న పాపం ఆయన మంచివాడు, పెద్దవాడు, కాకపోతే అప్పుడప్పుడు జోకులు వేపిస్తారు ఆయనతో అయితేనే ఇలాంటి జోకులుగా బీలినా ఆయన బుక్ అయిపోతాడు అని ఆయన్నే పాపం అట్లా ఆడిస్తారని ఆయనతో జోకులు వేపిస్తారు అనేది ఇది ఒక రెండో జోక్ పేల్చారు ఇవాళ. ఇక మూడవది అత్యంత కీలకమైనది, ఏపీలో జరుగుతున్న దాడులు. అదే అనేది మొదటి నుంచి కూడా వాళ్ళ మీద మా మీద జరగట్లేదు అని అంటే చివరికి అందరి మీద జరుగుతున్నాయి. ఇవాళ ప్రజల తరపున ఉన్న గొంతు వినిపిస్తున్న మీడియా, ప్రజల తరపున వార్తలు రాస్తున్న మీడియా మీద దాడులు జరుగుతున్నాయి. చూస్తూ ఊరుకుంటే రేపు నీలి మీడియాకి, కూలి మీడియాకి తప్పవు. నువ్వు ప్రజలకు ఏమి ఇచ్చావో నీకు అదే ఇస్తుంది సృష్టి, నో డౌట్. తప్పవు, ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి. కాలచక్రం చాలా వేగంగా తిరుగుతుంది. మరి అప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళు పనిచేయడం మానేస్తారా? ఆ సంస్థల్లో రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చుంటారా? లేకపోతే ఇప్పుడు వీళ్ళు పార్టీలు మారినట్టు వాళ్ళు సంస్థలు మారుతారా తెలియదు, కానీ హిస్టరీ రిపీట్స్. ఇదేం పెద్ద
ఇదేమి అసాధ్యమైన అంశమేం కాదు. ఆ రకంగా రోడ్ల మీద జర్నలిస్టుల్ని అనకూడదు, కానీ వెంటబడి తరుముతుంటే అది ప్రభుత్వం అంటారా దాన్ని? అసలు అక్కడ చట్టం ఉందా? లా అండ్ ఆర్డర్ ఉందా? ప్రజాస్వామ్యం ఉందా? అసలు అక్కడ నాగరికులు ఉన్నారా అని డౌట్ వస్తుంది ఒక్కోసారి. అది నాగరిక సమాజమా? ఆ కొట్టేవాళ్ళు మనుషులా? ఆ కొట్టేవాళ్ళు పార్టీల కార్యకర్తలు అయితే మాత్రం అలా కొడతారా మీడియాని? మీడియాకున్న శాంటిటీ ఏంటో వాళ్ళకి తెలియదా? అఫ్కోర్స్ మీకు నచ్చకపోవచ్చు ఆ మీడియాకి సంబంధించిన వార్తలు, ఆ మీడియాకి సంబంధించిన ప్రతినిధులు ఇచ్చే ఫోటోలు, తీసే ఫోటోలు మీకు నచ్చకపోవచ్చు. అంత మాత్రం చంపేస్తారా? మీరేం శుద్ధపూసలా? మీరు రాస్తున్న వార్తలు, మీరు రాస్తున్న బూతులు, కోతలు, మీరు కూస్తున్న కోతలు ఏమన్నా మీరు శుద్ధపూసల్లాగా ఇస్తున్నారా? మీ మీడియాల్లో సిగ్గు శరం ఉన్న వార్తలు రాస్తున్నారా? మీరు ఏమాత్రం సామాజిక స్పృహ ఉన్న వార్తలు రాస్తున్నారా? ఒక్కటన్నా నిజం ఉందా మీరు చెప్పే మాటల్లో, మీరు రాసే వార్తల్లో? అంతా బూతు కూతలేగా, రోతరాతలేగా. అలాంటి మీడియా ప్రతినిధుల్ని వెంటబడి కొట్టేది. అన్నిటికంటే సిగ్గుచేటైన విషయం, తలవంచుకోవాల్సిన విషయం, మా మీడియా లోకం తలవంచుకోవాల్సిన విషయం ఏంటంటే, 3 మహానుభావులు చాలా కీలకమైన సలహాదారులు ఉన్నారు అక్కడ. ఒక ఆయన ప్రభుత్వాన్నే నడిపిస్తాడు, ఒక ఆయన జాతీయ అంతర్జాతీయ మీడియా వ్యవహారాలు చూస్తాడు, ఇంకొక ఆయన బ్రహ్మాండమైన స్క్రిప్టులు రాసిస్తాడు. 3 చాలా సీనియర్లు, కీలకమైన పోస్టులో ఉన్నారు. ఒక ఆయన అయితే జర్నలిస్టు సంఘాలనే యూనియన్లకే లీడర్షిప్ చేసిన ఆయన. వాళ్ళు సలహాలు ఇస్తున్న ప్రభుత్వం ఈ రకంగా వెంటబడి తరుముతుంటే, కొడుతుంటే చోద్యం చూస్తున్నారా, ఎంజాయ్ చేస్తున్నారా, లేకపోతే మీ సలహాలతోనే ఇదంతా జరుగుతోందా? ఇఫ్ ఇట్ ఈజ్ సో, అదే గనక నిజమైతే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీరు కూడా ఈ సమాజం కానీ, ఈ రాజ్యాంగం కానీ ఇది ఎవరిని వదిలిపెట్టదు. ఇది మీకు సిగ్గుచేటే. జర్నలిజాన్ని ఉత్తిగా పెట్టుకుని పవిత్రంగా మేము జర్నలిస్టులు అని చెప్పుకున్న మీరు, మీ నేతృత్వంలో ఇలా జరుగుతుండడం మీకు సిగ్గుచేటు. ప్రభుత్వం అంటే రాజకీయం, కానీ మీరు అలా కాదు. అసలు మీరు ఈ పాటికి మొదటి దాడి జరిగినప్పుడే రాజీనామా చేసి ఉండాలి. ఇంకా కంటిన్యూ అవుతున్నారంటే మీరు కూడా రాజకీయ నాయకుల్లాగా విలువలతో పాటు వలువలు కూడా విడిచేశారని భావించాల్సి వస్తుంది. చూద్దాం ఏం చేస్తారో ఇంకా. సో దీని మీద, ఈ అంశాల మీద మనతో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ముందుగా మాట్లాడతారు. రాజు గారు నమస్కారం అండి. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. మీకు కొంచెం గొంతు బాగాలా? అవునండి, నా థ్రోట్ కొంచెం సోర్ థ్రోట్ అయింది, వాయిస్ బాగాలేదు. ఏమన్నా మీకు ఇబ్బందిగా ఉందా? వినిపిస్తుందా సరిగ్గా? చక్కగా వినపడుతుంది. థ్యాంక్ యూ సార్. సో ముందుగా ఈ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతుంటే అంతకుముందు అపాయింట్మెంట్లే ఇచ్చేవాడు కాదు కదా. అసలు మీ టార్చర్, మీ 3rd డిగ్రీ, మీ అటాక్ మొదలైంది ఇగో ఈ అపాయింట్మెంట్ దగ్గరే. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు కట్టుకుని జగన్మోహన్ చూడడానికి వెళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు, జనాన్ని చూడడానికి ఇష్టపడిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక ఎమ్మెల్యేని పిలుచుకొని బతిమాలుకున్నాడని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. మరి ఇందాక నేను చెప్పాను, మీరు విన్నారు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎందుకు ఆయన వెనక్కి తగ్గాడా, ఒక స్టెప్ తగ్గాడా, లేకపోతే ఏదో తాత్కాలికంగా కొంత బుజ్జగిద్దామని బతిమాలుకుంటున్నాడా? అసలు బ్రతిమాలేది తాత్కాలికం అన్న సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలుసు, వెళ్ళిన ఆళ్ళ రామకృష్ణారెడ్డికి కూడా తెలుసని నేను అనుకుంటున్నా. కానీ గచ్చెత్తరం లేని పరిస్థితి. మరి లోకేష్ని ఎలాగైనా ఓడించాలి అని మరి ఆ భావనలో మరి ఈ రకంగా ఎన్ని ట్రిక్కులు వేసినా అక్కడ లోకేష్ గారు మంచి మెజారిటీతో గెలవటం ఖాయం. ఎందుకంటే పబ్లిక్ రియలైజ్ అయ్యారు, గతంలో మరి రాజధాని ఈయన చాలా అద్భుతంగా కడతాను అని ఈయన నమ్మించాడు, నేను ఇల్లు కట్టుకున్నానని చెప్పి అక్కడ ఒక అబద్ధాలు చెప్పి వాళ్ళని వంచాడు.
ఇప్పుడు అతను వంచకుడు అని తెలిసిపోయిన తర్వాత ఇంకా పార్టీ అక్కడ నెగ్గి ఎన్ని కులాల సమీకరణలు ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా ప్రజలు అర్థం చేసుకున్నారు మనం ఎటువంటి నాయకుడిని ఇక్కడ కోల్పోయామో, మళ్ళీ ఈ ఏరియా డెవలప్ అవ్వాలంటే రాబోయే ప్రభుత్వంలో కీలక పాత్ర వహించే లోకేష్ని ఎన్నుకోవాలి అని చెప్పి పబ్లిక్ డిసైడెడ్. అది వీళ్ళకి సర్వేల్లో చాలా స్పష్టంగా కనపడిన తర్వాత మరి ఎలాగైనా సరే ఆ వెళ్ళిన రామకృష్ణారెడ్డి గారిని తీసుకురావాలి అని చెప్పి ఆయన అగ్రజుడైన అయోధ్యరామరెడ్డి గారిని మరి ఇంకా పార్టీలో మరి విజయసాయిరెడ్డి గారిని వీళ్ళిద్దరిని ప్రయోగించి ఎలాగైనా తీసుకురమ్మని చెప్పి మరి బ్రతిమలాడి ఆ తర్వాత ఆ కౌలించుకుంటాం కూడా నేను సోషల్ మీడియాలో వచ్చింది. అసలు ఈపంత రుద్ది ఈపుని కొట్టి చాలా ముద్దు ఒకటే పెట్టలేదు తప్ప చాలా గాఢమైన ఆలింగనంలో మరి ఈయన కూడా మరి ఎప్పుడు అసలు అపాయింట్మెంట్కి ఎన్నో సంవత్సరాలుగా నోచుకోక ఒక్కసారి అంత పెద్ద ఆలింగనం ఇచ్చేటప్పటికి కరిగిపోయాడు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి ఫేస్లో కూడా చాలా ఎగ్జైట్మెంట్ కనపడింది నాకు. చాలా ఒక ఆనందంతో కూడిన దిగ్భ్రాంతికి ఆయన లోనయ్యాడు. చాలా మిక్కిలి సంతోషించాడు. మరి సరే ఏముంది, ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు వెళ్ళాడు, కాంగ్రెస్కి వెళ్ళాడు, మళ్ళీ అనుకొచ్చాడు. పెద్ద దానివల్ల వచ్చిన ఇబ్బంది ఎవరికి వచ్చిన ఇబ్బంది లేదు. అక్కడ ఎలాగో మరి జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే ఆయన వలన పెద్దగా పోయే ఓట్లు కూడా లేవు. కానీ ఇక్కడ అర్థమైంది ఏంటంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి ఏదో నేను సింహాన్ని అని చెప్పి వందిమాగలతో మాట్లాడించుకునే సింహం మరి ఇలాగ బేలగా బాబు అని బ్రతిమాలే లెవెల్కి రావటం మరి నిజంగా అదొక మంచి పరిణామంగా నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే ఆయన మామూలుగా చాలా షేడ్స్ కూడా మీకు ఆ దూకుడు సినిమాలో బ్రహ్మానందం గారిని ఒకేసారి నవరసాలు పలికిస్తాడు. బీభత్సం అంటే ఇలా అలా రకరకాలుగా హాస్యం అన్న వెంటనే ఏదో ఆయన అఫ్కోర్స్ మనకు చేత కాదనుకోండి, ఆయన బ్రహ్మానందం గారి లాగా ఈయన కూడా ఆ సిచ్యువేషన్ బట్టి ఆయన పబ్లిక్లోకి వెళ్తే లేడీస్ అయితే ఇలా, జెంట్స్ అయితే అలా రకరకాలుగా. సో ఇంట్లో ఒక రకంగా రౌద్రం బీభత్సం ఇటువంటి రసాలు ఇంట్లో వచ్చిన వారి మీద ప్రదర్శిస్తారు. పబ్లిక్లో కరుణ రసం అదేలే ఏదో వేషాలంటారు కదా మీ ఏరియాలో, మీ ఏరియాలో అలాంటి వేషాలు అనమాట. అలాగా నవరసాలు పండించడంలో ఆయన దిట్ట. అందుకని నేను ఎప్పుడు చెప్పేది ఆయన మంచి నటుడు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి నాయకుడు అని నేనైతే ఒప్పుకోను, కానీ మంచి నటుడు అని చెప్పి ఇప్పుడు ఒప్పుకోక తప్పని పరిస్థితి. ఈ పరిస్థితి రావటం నిజంగా ఒక మంచి శుభ పరిణామం. ఆ పరిస్థితి తీసుకొచ్చినందుకు మరి ఇది ఆళ్ళ రామకృష్ణారెడ్డితో మొదలైంది. మరి ఇంకెంతమందిని ఆయన బతిమాలుతారో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా ఈ విషయంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని నేను అభినందిస్తున్నా. నేను అనేది ఏంటంటే ఇప్పటి వరకు ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా చీకొట్టే స్థితి కదా. ఇప్పటివరకు చీకొట్టడమే చూసాం మనం. ఎక్కడ హక్కును చేర్చుకుని వాళ్ళ మాటకు విలువనిచ్చిన సందర్భం చూడలా. జో కొట్టడం చూడలా. చీలే చూసాం కానీ చూడలా. అలాంటిది చీలు నుంచి జోలు దాకా వచ్చారు అని అంటే దాన్ని మనం ఒక మెట్టు తగ్గాడు అనుకోవాలా, లేకపోతే ఈ 2 నెలల కోసం బుజ్జగిస్తున్నాడు తర్వాత మళ్ళీ ఎవరి దారి వారిదే యమునా తీరే ఏదో సామెత ఉంటుంది కదా, అట్లా అయిపోతుందా అంటే ఆ తర్వాత ఎటు తిరిగి ఎవరి దారి వాళ్ళదే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న ఆయన అసెంబ్లీకి రారు. సో అంచేత ఎవరి దారి వాళ్ళదే. అలాగని చెప్పి ఈయనకి రామకృష్ణారెడ్డి గారికి కూడా ఇక్కడేమో సీట్ ఇవ్వాల. ఆ కాండ్రు కమలా గారు అని చెప్పి ఎవరికో సీట్ ఇచ్చి గెలిపించి తీసుకురావాలని చెప్పి చెప్పారట. ఏంటి లోకేష్ గారి మీద కాండ్రు కమల్ గారు, నేనైతే మరి ఆ ప్రయోగం చాలా అది వికటిత ప్రయోగమే. కానీ
మరి ఈయనకి ఏదో సత్తెనపల్లిలో ఇస్తారు, సత్తెనపల్లి రాంబాబు గారిని ఏదో బందర్ ఎంపీగా పంపిస్తారని కూడా ఇవాళ కొంచెం వారి పక్షం వహించే పేపర్లో ఎక్కడో చూసా. మరి అది అఫీషియల్ లీకా మరి తెలియదు, నిజమో కాదో నాకు తెలియదు, కానీ చూసా. మరి వాళ్ళు ఏదైనా ఎమ్మెల్యేకి మరి అక్కడ అవకాశం ఇచ్చి ఇండైరెక్ట్గా ఇక్కడ సపోర్ట్ చేయమని. ఏదేమైనా మనకు స్పష్టంగా కనపడింది సింహం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డిలోని బేలతనాన్ని పబ్లిక్గా మనం చూసాం. అది సత్యం. సో ఇంకా స్టెప్ బై స్టెప్ డౌన్ అవ్వక తప్పదు. అంటే ఇంకెంతమందిని ఇట్లా వెనక్కి పీల్చుకుని బతిమాలుకునే అవకాశం ఏమన్నా ఉంది? మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? ఈ పెద్ద రారండి వాళ్ళు, చూసారా? అదేదో వెనక్కి వచ్చిన వెంటనే చాలా కొంతమంది సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. మరి రెచ్చిపోయిన వాళ్ళందరూ మళ్ళీ మధ్యాహ్నానికి చచ్చిపోయారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చాలా ఉత్తముడు, సౌమ్యుడు. మరి ఆయన కూడా ఇసుగెత్తిపోయి నా వ్యక్తిగత కారణములతో నేను పార్టీకి రాజీనామా చేయించుంటుని తక్షణము ఆమోదించండి అని చెప్పి ఆయన ఒక లేఖ రాసి పంపించారు. వేమిరెడ్డి గారు రాజీనామా చేయడానికి గల ప్రధాన కారణం ఏంటనేది డిస్కస్ చేద్దాం మనం. దానికంటే ముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని బతిమాలుకున్నారు, ఈ ఒక 2 నెలలు కొంచెం సైలెంట్గా ఉండు, అక్కడ డిపాజిట్ కూడా వచ్చేలా లేదు, నువ్వు లేకపోతే ఎట్లాగో మీ కాంగ్రెస్ పార్టీ, నువ్వు చేరిన కాంగ్రెస్ పార్టీ ఈసారికి ఏం ఉండదు కదా, ఎందుకు 2 నెలల కోసం పెద్దగా కొంపలు మునిగిపోయింది అన్నట్టుగా బతిమాలుకున్నారని రామకృష్ణారెడ్డి గారే బయటకు వచ్చిన తర్వాత ఇలా బతిమాలారు. నేను కూడా ఏదో పోనీలేను సరే అన్నాను అని చెప్పి ఆయన సన్నిహితుల దగ్గర అన్నాడు అని బయటకు చెప్పారు. నిజమా కాదా నేను వినలేదు, నాతో చెప్పలేదు. అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? నిజమయ్యే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఆయన మనం ఇందాక చెప్పినట్టు నవరస నటన సామ్రాట్లాగా డెఫినెట్గా ఆయన కరుణరసం ఒలికించుంటాడు. ఇతనికి కూడా క్లారిటీ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 4 సంవత్సరాలు వరుసగా సమ్మెట పోట్లు తిని ఒక బిల్లు కూడా క్లియర్ కాక మరి ఆయన అన్ని చిత్రహింసలు అనుభవించానని అఫ్కోర్స్ ఆయన చెప్తేనే మనకు తెలిసింది ఈ మధ్యకాలంలో సమావేశాల్లో. మరి అటువంటి వ్యక్తి అంత ఫాస్ట్గా టర్న్ అయ్యాడంటే డెఫినెట్గా అతనికి ఎంతో కొంత క్లారిటీ ఉండే ఉంటుంది. మరి తప్పనిసరి పరిస్థితుల్లో మరి అంత నాయకుడు, 151 సీట్లు గెలిచిన నాయకుడు, నన్ను ఇంత అవమానించిన నాయకుడు ఒకేసారి నాకు ఇంతగా సరెండర్ అయినప్పుడు బహుశా మనసు పరిమళించిన తనువు పులకరించిన అనే సాంగ్ వేసుకుని ఒప్పేసుకుంటాడేమో అని అనుకుంటున్నా. అంటే క్లారిటీ ఉంది కాబట్టి బయటకు వచ్చి కూడా కాంట్రాక్ట్లు కూడా చేస్తాడా? వ్యవసాయము, పారబట్టుకుని నాగలు దున్నడం, ఇటువంటి ఫోటోలు వీడియోలు చూశాను. లేదు ఆయన అన్నీ చేస్తాడు. అన్నీ అంటే ఈయన నవరసాలు కాకపోయినా కనీసం 5-6 రసాలు ఈయన పలికించగలడు. అంటే ఒక రైతుగా, ఒక బిజినెస్ మ్యాన్గా అలా అన్నమాట. బట్ ఈయన డెఫినెట్గా 4 సంవత్సరాల అనుభవంతో క్లారిటీ ఉంది కాబట్టి మీరు అన్నట్టు సన్నిహితుడితో ఏదో 2 నెలల్లో తప్పదులేరా, మరి అంత పెద్దోడు మనల్ని బతిమాలేడు కదా అని డెఫినెట్గా అనుండొచ్చు. బట్ 100% అనుకుని ఉంటాం మటుకు డెఫినెట్గా ఎవరైనా మరి అలా అనుకునే అవకాశం ఉండొచ్చు. ఓకే. ఎందుకంటే మరి నన్ను కొట్టినట్టు దెబ్బలు కొట్టలేదు కదా, కట్టేసి పోలీసులతోటి కొట్టించలేదు కాబట్టి ఏదో బిల్లు దెబ్బలు, అటువంటి దెబ్బలు, ఇంటర్వ్యూలు ఇవ్వని దెబ్బలే కాబట్టి ఆ కౌగులింతో సరిపెట్టుకుని ఉంటాడేమో అని నేను అనుకుంటాను. మేబీ అయ్యి ఉండొచ్చు. ఇలాంటి క్లారిఫికేషన్ అంటే పక్కోడు కూడా చీప్గా చూస్తాడు కదా, అరే మన ఇంత మాట్లాడేవరా నువ్వు, ఇంతూరా అలా ఈళ్ళైపోయావు ఎరా రామకృష్ణ అని అతనితో చనువు ఉన్న వాళ్ళు అంటారు కదా. అవును. సో కాబట్టి డెఫినెట్గా ఇలాగా కవరింగ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అసలు హ్యూమన్ బీయింగ్ తప్పదు కదండి, ఎవరైనా ఇంకా తప్పదు లేదా మనకి ఏదో బతిమాలాడు అని చెప్పి అంటారు. అవును, అలాగే అనుండొచ్చు కూడా. అవును. అయితే కూడా మనం ఒక పని చేద్దాం సార్ రాజు గారు, ఈ సుబ్బారెడ్డి గారు నేను అనట్లేదండి, నేను ఎందుకంటే సుబ్బారెడ్డి గారు అంటే నాకు గౌరవం, నాకు పరిచయం, దీనివల్ల గౌరవం కాబట్టి జోకేశాడని అన్న. కానీ సుబ్బారెడ్డి గారు మా సుబ్బన్న జోకేశాడని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఒకటి దాని మీద మాట్లాడదాం, అదొకటి.
తర్వాత ఎందుకంటే ఓ పక్క ఎంపీలే వెళ్ళిపోతుంటే ఎమ్మెల్యేలకు వెళ్ళిపోతుంటే టీడీపీని ఖాళీ చేస్తామంటే జోగాకి ఏమవుద్ది అనేది ఒకటి. రెండవది ఈ దాడులు ఏంటండి బాబు, ఈ దాడుల మీద కూడా మీరు కూడా గవర్నర్ గారికి ఏదో లేఖ రాశారు ఈవేళ, దాని మీద ప్రభుత్వాన్ని గవర్నర్ గారికి లేఖ రాశారు, బర్తరఫ్ చేయాలని గవర్నర్ గారికి లేఖ రాశారు. ఇన్ఫాక్ట్ అది రీజనబుల్ డిమాండే. ఇలాంటి సిచ్యువేషన్ లో ఆ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ కాదు కదా, భయపెట్టేస్తే అన్ని వ్యవస్థలు చేతులెత్తేసినాయి కాబట్టి అక్కడ ఇప్పుడు అలాంటి కాదండి ఎంపీలనే కొట్టి వ్యవస్థ. సరే అది రిపోర్ట్ చేసింది కనీసం న్యూస్ పేపర్లో అయితే, అసలు న్యూస్ పేపర్లో వాళ్ళకి యాంటీ రిపోర్ట్ చేస్తే కొన్ని నిజాలు చెప్తే ఫోర్త్ ఎస్టేట్ అది ఇది అని చెప్పుకునే ఈ వ్యవస్థనే అసలు అంత దారుణంగా డైరెక్ట్గా ఈనాడు ఆఫీస్కి వెళ్ళి బదులు కొట్టేసి ఆంధ్రజ్యోతి విలేకరిని చెత్త కొట్టేసి ఏంటిది అసలు అది కూడా డిస్కస్ చేద్దామండి. ఎందుకు రాజ్యాంగ వ్యవస్థ గారు ఇక్కడ చాలా క్లియర్ గా ఎంపీలు వెళ్ళిపోతున్నారు కదా, మీతో స్టార్ట్ అయింది, మీరు బోని కొట్టారు, మీ తర్వాత డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు. కర్నూలు ఎంపీ గారు వెళ్ళిపోయారు, నరసరావుపేట ఎంపీ గారు వెళ్ళిపోయారు, తర్వాత ఇవాళ రాజ్యసభ వేమిరెడ్డి గారు వెళ్ళిపోయారు, ఆయన మీకు బాగా కావాల్సిన ఇంకో ఎంపీ మచిలీపట్నం ఆయన వెళ్ళిపోయారు, బాలశౌరి గారు, ఇట్లా 5-6 వెళ్ళిపోయారు. ఇప్పటికి అఫీషియల్గా వెళ్ళిపోయారు కదా. అఫీషియల్గా ఎంపీలు వెళ్ళిపోయి ఎమ్మెల్యేలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళిపోయారు. ఇట్లా వెళ్ళిపోతుంటే ఎమ్మెల్యేలు ఇప్పటికే 30 మంది వెళ్ళిపోతే ఈయనేంటండి సుబ్బారెడ్డి గారు టీడీపీని ఖాళీ చేస్తామంటారు. అదే సుబ్బారెడ్డి ఇవాళ ఆయన రాజ్యసభ సభ్యుడైన ఆనందంలో ఉక్కిరిపిక్కిరి అవుతూ ఇంకా రాజ్యసభలో తెలుగుదేశానికి రిప్రజెంటేషన్ లేదు అంటే, రాజ్యసభలో 2024 ఈ నెల నాటికి రిప్రజెంటేషన్ ఉండదని 2019 ఎన్నికల రిజల్ట్ వచ్చిన మే 23వ తారీఖే తెలుసు అందరికీ. అది దానికి అంత సింపుల్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్, 2 ఏళ్ళకి ఒకసారి వీళ్ళకి వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా ఆ టైంకి మొత్తం అన్నీ ఇటే ఉంటాయనేది అది సింపుల్ క్యాల్కులేషన్. ఇప్పుడేదో ఇతనేదో వచ్చి ఇప్పుడేదో కొత్తగా ఖాళీ చేసినట్టు రేపు రాబోయే లోక్సభలో రేపు రాబోయే అసెంబ్లీలో కూడా ఇలాగే ఖాళీ చేస్తామని చెప్పి ఏదో ఈ సందర్భంగా మీరు ఇందాక చెప్పినట్టు ఎవరో స్క్రిప్ట్ రాసిచ్చుంటాడు తాడేపల్లి ప్యాలెస్లో తలకమాసినోడు, ఆ స్క్రిప్టు చదివాడు. సో ఇక్కడ జరగబోయేది డెఫినెట్గా ఓకే, లోక్సభలో వాళ్ళ మరి మొన్న ఇండియా టుడే కాన్క్లేవ్ నిర్వహించిన వాళ్ళే 17 సీట్లు తెలుగుదేశం కూటమికి, ఓన్లీ 7 నుంచి 8 సీట్లు జగన్మోహన్ రెడ్డికి అని ఇవ్వడం జరిగింది. పోనీ వాళ్ళ సంవత్సరానికి 8.5 కోట్లు ఇచ్చేది వైసే వరుస ఇచ్చారు. ఒక 18 సీట్లు జగన్మోహన్ రెడ్డికి, 7-8 సీట్లు తెలుగుదేశానికి అని చెప్పి వీళ్ళ దగ్గర పేమెంట్ తీసుకున్న వాళ్ళే మరి తప్పనిసరి పరిస్థితుల్లో అర్ధ సత్యం అన్న చెప్తాం, పూర్తి సత్యం కాకపోయినా అని వాళ్ళు కూడా ఇచ్చారు. సరే వాళ్ళ సొంత ఐపాక్ కూడా సర్వే కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్గా మేజర్ విక్టరీ 2014 మించిన అతిపెద్ద విక్టరీతో ఈ కూటమి విజయం సాధించబోతోంది అనేది పెద్ద సర్వే సంస్థలు, పిల్ల సర్వే సంస్థలు అన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి. సో ఇది ఎలాగో అతను ఫెయిల్ అయిపోయాడు. వాళ్ళకి ఉనికి ఉంటుంది కానీ, ఎందుకంటే వాళ్ళకి అసలు ఉనికి ఉండదు, సీటే రాలేదని చెప్పి ఇంత బేవర్స్గా ఎవడో మాట్లాడడం. సో నేను అసలు మాట్లాడను. కానీ ఇక్కడ జరగబోయేది ఒకటి, నాకు సినిమా క్లియర్గా కనపడేది ఏంటంటే భవిష్యత్ ముఖ చిత్రం. 2/3 ఎంపీలు రేపు ఇతను ఓడిపోయిన వెంటనే 1 నెల 2 నెలల్లో మొదటి పార్లమెంటు సమావేశాల సమయంలోనే ఖచ్చితంగా 2/3 వెళ్ళిపోతారు. ఏ పార్టీలోకి వెళ్ళిపోతారు అనేది అంటే ఆర్యుట మీరు ఇప్పుడు మాట్లాడేది ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్నవాళ్ళ, ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఈ 11 మందిలో ఖచ్చితంగా 8 మంది ప్యాకప్, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే కాబట్టి అప్పుడు ఖాళీ చేశామని చెప్పి కాదు, ఎలక్షన్ తర్వాత కూడా 1-2 గెలిచే ఎంపీలు ఉంటారు కదా లోక్సభకి,
మరి వాళ్ళు కూడా ఉంటారో ఉండరో ఒకవేళ మీరు చెప్పే ఈక్వేషన్ కరెక్ట్ అయితే? ఉండరు. మ్యాక్సిమం 4 వస్తే 3-4 వస్తాయండి. అవి కూడా డెఫినెట్గా ఉండకపోవచ్చు. వాళ్ళల్లో 2/3 అంటే ఒకవేళ ఒక 4 నెగ్గారు అనుకోండి, 3 వచ్చేస్తే ఒకరు మిగలవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఖాళీ చేసే స్వభావం అందరికీ ఉండదు కాబట్టి డెఫినెట్గా ఒకరు మిగిలిపోవచ్చు. నామమాత్రంగా ఉంటారు తప్ప. మిథున్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి ఉంటారు కదా, నేను ఇది ఖాళీ చేశా, మిథున్ రెడ్డి ఎమ్మెల్యేకి వెళ్ళొచ్చేమో మనకేం తెలుసు. అంటే హైపోథెటికల్గా అంటున్నా. సో బట్ ఏదేమైనా నవ్విని నాపితేనే పండుతుంది. వీళ్ళు ఇంతలాగా ఎటకారాలు ఆడుతున్నారు. డెఫినెట్గా లోక్సభ, అసెంబ్లీలో బీభత్సమైన మెజారిటీతో పాటు అపహాస్యం చేశాడు కాబట్టి రాజ్యసభలో వాళ్ళకి 1/6 కన్నా రిప్రజెంటేషన్ లేకుండా విధి నిర్ణయిస్తుందేమో అని చెప్పి నా భవిష్యవాణి. కాదు మీ భవిష్యవాణి, లేకపోతే మీ భీమవరం నరసాపురం ఎటకారమా, ఆకాశవాణి భీమవరం నరసాపురం ఎటకారమా కాసేపు పక్కన పెడితే, మీరు మాట్లాడినా, లోకేష్ మాట్లాడినా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, ప్రతిపక్షాలు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడినా అక్కడ క్లియర్గా కనపడుతోంది వైసీపీ నుంచి వలసలు వెల్లువలా వెళ్ళిపోతున్నారు. కాబట్టి వైసీపీ ఖాళీ అవుతుంది అంటే ఏమైనా కొంత ప్రాక్టికాలిటీ, లాజిక్ ఉందనుకోవచ్చు. అసలు అక్కడ తెలుగుదేశం పార్టీ నిండుకుండలాగా కనపడుతుంటే, తొణికిసలాడుతుంటే, వచ్చే వాళ్ళకి అక్కడ సరిపోక కిటకిటలాడుతుంటే సుబ్బారెడ్డి గారు అలా అన్నారంటే అది ఆయన మాట, లేకపోతే ఇందాక మీరు అన్నట్టు ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాడి పైత్యమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన డైలాగా అనుకోవాలా? అంటే జగన్మోహన్ రెడ్డికి ఎవరు రాసిస్తాడో అది రాసిచ్చాడని నేను చెప్పేది అది. ఓకే, ఎన్ని పైచ్యం మాటలు. సో అది 100% సుబ్బారెడ్డి కాస్త కోస్త రాజకీయ పరిణితి ఉన్న వ్యక్తే. నాకు మంచి సన్నిహితుడు, ఈ మధ్యనంటే మాట్లాడుకోవట్లేదు కానీ. సో అంత పరిణితి లేకుండా అంత చౌకబారు మాటలో మాట్లాడే వ్యక్తి అని నేనైతే అనుకోను. కానీ కొందరు చౌకబారు వ్యక్తుల ప్రోద్బలంతో, స్క్రిప్ట్ రైటర్ ఇచ్చిన మాటలతో తను అలాగా మాట్లాడవలసిన పరిస్థితి వచ్చిండొచ్చు. బట్ ఏదేమైనా టిట్ ఫర్ టాట్ అంటే పైన ఉన్న భగవంతుడు చూస్తాడనేది హిందూ ధర్మంలో మనం నమ్ముతాం. దేనికైనా ఎవడన్నా ఎక్కువ మాట్లాడితే ఆ పైన ఉన్నోడు చూసుకుంటాడు రా అని. అవును. సో గ్యారంటీగా 2/3. సారీ సార్. అయితే మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం రేపు ఎన్నికలు జరిగిన తర్వాత రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు ఇద్దరే కనపడతారు. అయితే ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఏమో ఆ ఇద్దరిలో కూడా ఒకళ్ళు పోవచ్చేమో. విజయసాయి రెడ్డి గారు కూడా డౌటేనా? ఏమో నేనల్లా నాకు అర్థమైందిలే. కేసులు గొడవలు ఉన్నాయి కాబట్టి అవి ఎందుకు వచ్చిన గోలని చెప్పి బీజేపీ నువ్వు జై అంటే అయిపోద్ది కదా. సరే ఓకే. ఇక మీరు అనలే సుమి ఏముందిలే, అర్థమయ్యేలాగానే అని మళ్ళీ అనలే సుమి అంటే ఎట్లా జనానికి అర్థమయ్యేలాగా చెప్పి. ఓకే, ఎనీవే ఈ దాడులు మీరు గవర్నర్ గారికి చాలా సీరియస్ గానే ఆయన ఒక రిక్వెస్ట్ రాశారు. ఎందుకండి నిజంగా ఇంత భయం? ఈ రోజు గవర్నర్ గారు ఢిల్లీలో ఉన్నట్టుగా తెలిసింది. నేను ట్రై చేశా, ఆయన ఢిల్లీలో ఉన్నట్టుగా తెలిసింది. నేను ఐ విల్ అగైన్ ట్రై టు మీట్ హిమ్ పర్సనలీ ఆల్సో. ఇది చాలా దారుణం అండి. అంటే ఇంత పట్టపగలు అందరూ చూస్తూ ఉండగా అయ్యనార్ ఆఫీస్పై దౌర్జన్యం, అది కూడా 3 రోజులు అవల మీ శ్రీకృష్ణుని చితకొట్టి. అవును. ఏం చేశాడు అతను? ఫోటోగ్రాఫరు పారిపోతున్న జనాల్ని ఫోటో తీస్తారు, ఎందుకు తీరి ఎవడైనా తీస్తాడు. సో అప్పుడు తెలుగుదేశం మీటింగుల్లో జనం అందరూ వెళ్ళిపోయిన తర్వాత కుర్చీలు ఖాళీగా ఉంటాయి కదా. అవును. అప్పుడు లేదంటే జనం రాకముందు కుర్చీలు ఖాళీగా ఉన్నప్పుడు ఫోటో తీసి
చంద్రబాబు ప్రసంగిస్తూ ఉంటే ఖాళీగా ఉన్న కుర్చీలు అని చెప్పి సాక్షిలో రాసుకుంటాడు. మరి అడిగే ఫోటో ఎవరిచ్చాడు? ఎవడొకడు ముందు వెనకాల వచ్చి తీసిందే కదా. ఇక్కడ ఫిజికల్గా స్పాట్లో మరి ఆ పక్కన ఆయన ప్రసంగిస్తూ ఉంటే ఫోటోలు తీసేటప్పటికి వీళ్ళు కడుపు మండిపోయింది. ఏదో 10 లక్షలు అని చెప్పి బిల్డప్ ఇద్దాం అనుకుని ఏదో వచ్చారు, 2 లక్షలు బలవంతంగా తీసుకొచ్చారు. దానికి 10 లక్షలు బిల్డప్ ఇవ్వాలంటే మరి మీ శ్రీకృష్ణ ఎవడో అలా ఫోటోలు వీడియోలు తీసేస్తే మరి వాళ్ళు కడుపు మండిపోయి పట్టపగలు అలా కొట్టారు వాళ్ళు. అది చాలా దారుణం ప్రజాస్వామ్యంలో. మరి అది జరిగి 3 రోజులు అవ్వలేదు. ఓ పక్కన అందరూ నిరసన దీక్ష తెలియజేస్తున్నారు, జర్నలిస్టులు గొడవ చేస్తూనే ఉన్నారు. మరి అక్కడ ఎవరో ఒక ఎమ్మెల్యే, రాయలసీమలో ఒక ఎమ్మెల్యే చేస్తున్న అకృత్యాలని పేపర్లో రాస్తే అది తప్పు అయితే వాళ్ళ మీద పరువు నష్టం దావా వేసుకోవచ్చు. ఆ పత్రికా యాజమాన్యం మీద పరువు నష్టం దావా వేసుకోవచ్చు. అది మానేసి ఈ గూండాలను పంపించి ఆఫీసులో కంప్యూటర్లు బదులు కొట్టి రాళ్ళేసి అక్కడ లోపల ఉన్న స్టాఫ్ని భయభ్రాంతులకు గురి చేసి ఇంత విచ్చలవిడిగా బరి తెగించి మాట్లాడతామంటే పార్టీ సైడ్ నుంచి ఏమాత్రం ఖండన లేదు అంటే డెఫినెట్గా వాళ్ళే ప్రోత్సహించి చేయించారన్న సంగతి తేటతెల్లం అవుతున్నప్పుడు అసలు రేపు రాబోయే ఒక 2 నెలల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. పోలింగ్ డేట్కి దగ్గర పడుతున్నాం. మొన్న 2 నెలల్లో పోలింగే వచ్చేస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో 2 నెలల దాకా ఎందుకండి బాబు, 2 నెలలు కూడా లేదు మనకి యాక్చువల్గా. మరి ఈ పరిస్థితుల్లో మరి ఇంత విచ్చలవిడిగా ఉన్నప్పుడు గవర్నర్ ప్రభుత్వం ఈజ్ బిహైండ్ దిస్. కంచే చేను వేసింది ఇక్కడ. మరి కంచే చేను వేసినప్పుడు ఎవరు రక్షకుడు, ప్రజలకు ఎవరు రక్షకులు? రేపు డెమోక్రటిక్గా అసలు రేపొద్దున మీరు ఏదైనా ఒక నిజం రాయాలంటే మీ హైదరాబాద్ ఆఫీసుల వరకు సేఫ్, బట్ అక్కడ మిగిలిన ఇంక ఏట్ల మీద అటాక్ చేస్తారు. కనీసం గవర్నర్ కన్సర్న్ పోలీస్ ఆఫీసర్లను పిలిచి రాళ్లదాడి చేయించిన ఎమ్మెల్యేని ముందు తక్షణం అదుపులోకి తీసుకోవాలి. ఇవాళ కాకపోతే ఎవరెవరు ఉన్నారో అది తెలుస్తుంది. ఇవాళ కాకపోతే రేపు ఫోన్లన్నీ సీజ్ చేయాలి. ఇప్పుడు మీ మీద దాడి ఉపయోగం సార్ వికే గారు. రేపు తీసుకుంటారు, లేకపోతే రేపు చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకుంటారంటే కాదు. ఇప్పుడు రక్షణ కావాలి. ఈ ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించవలసిన ఈ ప్రభుత్వమే ఇంత దురాక్రమణలు చేస్తూ ఉంటే ప్రభుత్వ ఆగడాల్ని ప్రశ్నించే మీడియానే వీళ్ళు చెత్త కింద కొట్టేసి ఆఫీసులు బదులు కొట్టేస్తూ ఉంటే ఇంకా సామాన్యుడి గోడు పై వాళ్ళకి వినిపించే మీడియాకి ఈ పరిస్థితి వస్తే పౌరుల పరిస్థితి ఏంటి అనేది దట్ ఈస్ ద ఫండమెంటల్ క్వశ్చన్ ఇప్పుడు. సో అందుకనే నేను ఇందులో నిజాలు మీరు తెలుసుకొని విచారం చేసి పరిశీలించాలి. దిస్ గవర్నమెంట్ దే డోంట్ డిజర్వ్ టు బీ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఫర్ ద నెక్స్ట్ 2 months. ఇలా అయితే అసలు ఎన్నికలే నిర్వహించలేని పరిస్థితి రావచ్చు. కాబట్టి మీరు తక్షణం దీని మీద చర్యలు తీసుకోవాలి, నివారణ చర్యలు. కానీ మన డిమాండ్ వెరీ రీజనబుల్ డిమాండ్. ఈ 2 నెలల్లో గవర్నర్ రూల్ అంటే రాష్ట్రపతి రూల్ రావాలి అనేది. ఓకే, రాష్ట్రపతి రూలు పెట్టలేని పరిస్థితి ఉందనుకోండి, ఇటువంటి ఆగడాన్ని అరికట్టవలసిన పరిస్థితి కంట్రోల్లోకి తీసుకోవాల్సింది డీజీపీని పిలిచి మాట్లాడాలి గవర్నర్. అసలు పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయి పోలీసులతోనే ప్రజాప్రతినిధులను కొట్టించి ఇప్పుడు ఆ వైసీపీ గూండాలతోటేమో మీడియా ఆఫీసులు బదులు కొట్టించి మీడియా వాళ్ళని చితక్కొట్టి పొరపాటున ఎక్కడ తగలరా అనే చోట తగిలితే శ్రీకృష్ణ చనిపోయి ఉండేవాళ్ళు కదండి. ఎవరు దానికి బాధ్యులు? ఏదో దొంగ చేసుకుని పెట్టేస్తారా? వీడియోలో క్లియర్గా ఉన్నారు. మరి అయినా సరే అనుభరాజన్న ఇంకోటి అసలు ఎవరైనా కామెంట్లు చేసే వాళ్ళని కూడా ఊరుకోరట. మరి అదేంటో నాకు అర్థం కాదు. ఇట్స్ ఎ పోలీస్ ఫెయిల్యూర్. మళ్ళీ కామెంట్లు చేస్తే ఊరుకోరా? పోలీస్ ఫెయిల్యూర్ ఏంటి సార్? పోలీస్ ఉంటే కదా ఫెయిల్యూర్ ఉంటా. పోలీసింగ్ లేదా? పోలీసింగ్ లేకపోతే ఉంటే ఫెయిల్యూర్ అన్న. పోలీసింగే లేదు. అది మీరు రాసిన లేఖలో గవర్నర్ గారికి ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి అని మీరు ఒక డిమాండ్ పెట్టారు. ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా కూడా పనిచేశారు కాబట్టి ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ లేకపోతే ఫండమెంటల్ రైట్స్ కానీ ఇవన్నీ వారికి బాగా తెలుసు. మనకు తెలుసు, మనకంటే ఎక్కువ
ఆయన బాగా తెలుసు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కానీ ఫ్రీడమ్ టు బీట్ లేదండి అక్కడ. బీట్ మీ రాజ్యాంగం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కానీ ఫ్రీడమ్ టు బీట్ లేదు రాజ్యాంగంలో. మీ ప్రస్తుత పార్టీ కాలకేయ రాజ్యాంగంలో ఉందిలే. కాలకేయ రాజ్యాంగంలో అలాంటివి ఉంటాయి. పైగా ఓపెన్ గా కూడా చెప్తారు కదా, చొక్కా మడతేసి కొట్టండి రా అని. చొక్కా మడతేసి కొట్టండి ఆయన స్టేజ్ మీద నుంచి అంటున్నాడు కదా. పోలీస్ ఆఫీసర్ కూడా కోపం వస్తే 4 రాళ్ళేరా, కోపం వచ్చి కాలు కింద ఉన్న చెప్పి విసిరితే పెద్ద తప్పే ఉంది. ఎవరికైనా ఎమోషన్లు ఉంటాయి. భవిష్యత్తులో పార్టీ ఆఫీస్ మీద దాడి చేయవలసి వచ్చిందని మాట్లాడే పనికిమాలిన అధికారులు ఉన్న ఈ సమాజంలో, అటువంటి అధికారులని ప్రోత్సహిస్తున్న పనికిమాలిన నాయకులు ఉన్న ఈ సమాజంలో మనం ఉంటాం. పెద్ద కాన్స్టిట్యూషన్ రాసేసుకుని ఇవన్నీ చేసేసి ఇటువంటి పరిస్థితి మీరు ప్రభుత్వాన్ని చేయాలి, రాష్ట్రపతి పాలన పెట్టాలని మీరు రాశారు కదా గవర్నర్ గారికి. ఒక 2-3 మెసేజ్లు పెడుతున్నారు. గవర్నర్ గారికి రాశారు, అది ఓకే. అది సాధ్యం కాకపోతే ఎన్నికల సమయంలో, ఎన్నికల ముందు ఒక రాజకీయ పార్టీ ఇలాంటి దురాగతాలకి, అనాగరిక చర్యలకి ఒడిగడుతోంది కాబట్టి ఆ రాజకీయ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రిగా కాదు, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడే మీడియా మీద దాడి చేయమని బహిరంగంగా పిలుపునిస్తున్నాడు. వాళ్ళ కార్యకర్తలేమో ఇష్టారాజ్యంగా దాడులు చేస్తూ కొడుతున్నారు, వీడియోలు కూడా ఉన్నాయి. కాబట్టి అసలు ఈ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేకుండా ఎన్నికల కమిషన్ ఎందుకు డిమాండ్ చేయకూడదు అనేది ఇంకొక అభిప్రాయం వస్తుంది. అది కష్టం సార్. ఇది బర్తరఫ్ చేయడం మచ్ సింపులర్, చాలా సింపుల్. ఎందుకంటే కొట్టిన మాట నిజం, ఆఫీసు బదులు కొట్టిన మాట నిజం. మరి ఇటువంటి వాటిల్లో చర్యలు తీసుకోకుండా ఉంటే, మరి ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంటే ఎంత ఈ 2 నెలలు పక్కన పెట్టినందువల్ల వచ్చే నష్టం ఉంది. ఎందుకంటే వాళ్ళకి తొత్తులు లాంటి పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు పోస్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. ఇంతమంది పోలీస్ ఆఫీసర్లను తీసి పక్కన పెడతాం కన్నా ₹1 జీతం తీసుకున్న 2 నెలలు పక్కన పెడతాం బెటర్ ఏమో అని. అసలు ఎందుకండి ఇంత అభద్రత ఎందుకు వస్తుంది? ఇప్పటి వరకు ఆయన డైలాగులు, ఆయన స్పీచ్ల్లోనే నాకెవరూ లేరు, వాళ్ళలాగా నాకు అది లేదు, నాకు ఇది లేదు అనేవాడు. నేను ఒక్కడే, నేను ఒంటరిగాడిని, నాకు మీడియా లేదు అని అనేవాడు కదా. అది కాస్త ఈ రకమైన భౌతిక దాడులకు ఎందుకు దిగే స్థాయికి వచ్చాడు అంటే, ఇది ఇక తప్పని పరిస్థితిలో ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయి, ఫ్రస్ట్రేషన్ అంతేనా? అంతే, ఫ్రస్ట్రేషన్ పీక్స్. పైగా పాపం ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నారంటే, మిట్ట మధ్యాహ్నం సభలో సెల్ ఫోన్ చేయండి, లైట్ లాంచ్ చేయండి అని చెప్పి ఎప్పుడు ఈవినింగ్ టైం స్క్రిప్ట్ని మిట్ట మధ్యాహ్నం చదివేయటం అంటే, ఆ ఫ్రస్ట్రేషన్లో పాపం పగలు రాత్రి తేడా కూడా తెలియట్లేదని అర్థం చేసుకోవాలి. నిజంగా అది ఎంత టూ మచ్ అన్నది. అంత సూర్యరశ్మి, అంత వెలుతురు ఉండగా మరి నా సెల్ ఫోన్ తీయండి, ఆన్ చేయండి అని చెప్పి, అది ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ఆయన కరెంట్లు తీసేస్తామంటే సెల్ ఫోన్ వెలుగులో మీటింగులు చేసి సంఘీభావాన్ని కూడా చీకట్లో అలా సెల్ ఫోన్లో ఉన్న లైట్ల ద్వారా సంఘీభావం తెలియజేయమన్నారు తప్ప, మిట్ట మధ్యాహ్నం సెల్ ఫోన్లు తీయండి, ఆన్ చేయండి అన్నారంటే మరి అదేదో సినిమాలో ఉన్నారు. అదేదో సినిమాలో కబడ్డీ సినిమాలో అనుకుంటా, జయప్రకాష్ రెడ్డి పోలీస్ ఆఫీసరు, ఏంద్ర అయ్యా పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం దున్నపోతుకు పాలు పిండుతాండా అంటాడు. అవును, ఆ ప్యాకాడి వాళ్ళు పారిపోయి అదేవిడ ముసుగు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. కరెక్ట్. సో అలా ఉంది మీ పరిస్థితి, అలా ఉందన్నమాట. సరే, మా అధ్యక్షుల వారి పరిస్థితి. అయితే నా బాధ ఏంటంటే సార్, సరే ఫ్రస్ట్రేషనా లేకపోతే ఆయన నైజం అలాంటిదా, ఎవరిని స్పేర్ చేయడా లేకపోతే ఎవరిని ఉపేక్షించడా తన పవర్ విషయంలో, ఇలాంటివి ఒక ఎత్తు. అక్కడ మా వాళ్ళు 3 ఉన్నారండి,
సలహాదారులుగా ముగ్గురు చాలా కీలకమైన పొజిషన్స్ లో ఉన్నారు. ఒక ఆయన ప్రభుత్వాన్ని నడిపిస్తాడు, ఎవరు మీడియాలో పనిచేసిన వాళ్ళు. శశామాన్ అంటారు కదా, ఒక ఆయన పూర్తిగా ఆయన నడిపిస్తాడు. అవును, ఒక రామచంద్రమూర్తి గారు అయితే వచ్చేసారు. ఒక ఆయనేమో నేషనల్ ఇంటర్నేషనల్ అన్ని మీడియాలని చూసే అడ్వైజర్ ఇంకొక ఆయన ఉన్నారు. ఇంకొక ఆయన ఏమో ఈ స్క్రిప్ట్ అమర్ దేవులపల్లి అమర్ గారు, స్క్రిప్ట్ రాసి ఇచ్చే ఆయన ఇంకొక ఆయన మీడియా కృష్ణమోహన్. ఇలాంటి ముగ్గురు కీలకమైన వ్యక్తులు అక్కడ కీలకమైన రోల్ ప్లే చేస్తుంటే మీడియా మీద ఈ రకమైన దాడులు జరుగుతుంటే వాళ్ళు మాట్లాడలేదు అంటే దాన్ని నాకు అర్థం కాదు. అంటే ఇది కూడా ప్లాన్డ్ గా స్క్రిప్టెడ్ గా ఉద్దేశపూర్వకంగా అంటే కాదు. ఆ ముగ్గురులో ఎవరైనా మాట్లాడితే వారికి మీ శ్రీకృష్ణకి పట్టిన గతే పడుతుంది. ఆ సంగతి తెలుసు కనుక వారు విఘ్నులు. క్వశ్చనే లేదు. కాకపోతే ఇది పట్టబాగా జరిగింది, అది గదిలో జరుగుతుంది, అంతే తేడా. సో అంచేత ఆ జర్నలిస్ట్కి అంత అలా జరిగినప్పుడు కనీసం ఒక జర్నలిస్ట్గా ఖండించలేదు అంటే అది వీళ్ళు కొట్టినట్టే, వీళ్ళు కొట్టించినట్టే. ఇప్పుడు ససామా గారు కానీ అమర్ గారు కానీ సరే జీవిడి గారు పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడానుకోండి, రాసేస్తాడు కానీ. సో వాళ్ళెవ్వరూ ఖండించలేదు అంటే ఆ నేరం ఆ ప్యాలెస్ నుంచే, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశం బట్టి అనేది మనం అర్థం చేసుకోవాలి. అదర్వైజ్ యాజ్ ఏ జర్నలిస్ట్ కనీసం ఏదో ఆ బాధను అభినయించేవారు. కనీసం ఇది మేము నిరసన తెలియజేస్తున్నాం, ఇలా చేయటం మంచిది కాదు, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇలా చేయకూడదు అని. ఇంకా చాలా అదృష్టం ఏంటంటే అది తెలుగుదేశం వాళ్ళే చేశారని చెప్పి తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేసేసి వీళ్ళ మీద కేసులు పెట్టలేదు. ఇంకా అంతవరకు గుడ్లో మెల్ల. అయ్యో, నేను యాక్సిడెంట్ కూడా వెళ్ళిపోతారేమో అనుకున్నా. అదేమి పెద్ద అసాధ్యమైన పనేం కాదండి. మొన్న సునీతారెడ్డి గారు పులివెందులలో ఒక అతని పేరుతో సహా ఇతనే పోస్టులు పెడుతున్నాడు, భారతిరెడ్డి గారి పిఏనో అనుచరుడు పేరుతో సహా వాడు వైజాగ్ పేరు పెట్టి అరెస్ట్ చేశారు. నేమ్ సేక్. 2వ తారీఖు సునీత కంప్లైంట్ ఇస్తే ఈ వర్రగాడు వెళ్ళి 3వ తారీఖు అక్కడ కంప్లైంట్ ఇచ్చి భారతిరెడ్డి గారి పిఏ అక్కడ కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ బేసిస్లో ఎవడో పాప వైజాగ్ నుంచి బక్రాని పాప ఆయన 68 సంవత్సరాలు ఎంత ఉందంట. ఆ ఉదయ భూషణ్ అన్న అతని వయసు. అందులో అసలు వాడిన భాష అంతా కడప భాష. అవును, వాడిన భాష అంతా కడప భాష. ఇతని కడప భాషని ఎక్కడో విశాఖ వాస్తవ్యుడు 68 సంవత్సరాల వృద్ధుడు అంటే జగన్మోహన్ రెడ్డి భాషలో 68 సంవత్సరాలు అంటే ముసలివాళ్ళు లెక్క కదా. అవును, మరి ఈయనకి మరి 68 ఎప్పటికీ రావనుకుంటున్నాడేమో యవ్వన కుమారుని నాకు తెలియదు కానీ అమృతం తాగారేమో అలాగా కామెంట్లు చేస్తూ ఉంటాడు కదా. అమృతం తాగాడేమో, అమృతం తాగేసాడంటారా? ఏమో ఇది తాగిందే అమృతం అనుకుంటున్నాడేమో మనకు తెలియదు కానీ. సో ఎవరో పాపం తీసుకొచ్చి పులివెందులు తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళు హైదరాబాద్ పోలీసులు చెప్తారంట, ఏమన్నా మేము పట్టేశాము, ఇంకా మీరు ఆ కేసును నిర్మించుకొని మీరు ఏం చేయక్కర్లేదని. వీళ్ళు పని చూసుకొని పోరా, మేము ఏదో గూగుల్కి వాళ్ళకి రాసాము ఫేస్బుక్ కోడ్కి మా వివరాలు మాకు వస్తాయని. అసలు ఫేస్బుక్ కోడ్ వీళ్ళకి ఏ వివరాలు ఇచ్చాడు? తెలంగాణకు ఒక రోజు ముందే కేసు రిజిస్టర్ అయితే ఆడికన్నా ముందు తెలంగాణ పోలీసు వాడి కన్నా ముందు ఆంధ్ర పోలీసు వాడికి ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చేసింది అక్కడి నుంచి? వీళ్ళేదో బక్రాన్ని ఎత్తుకుని అక్కడి నుంచి అతను వర్ర రవీందర్ రెడ్డిని కామెంట్లు పెడతా ఉంటే ఇటు అమ్మనాబూతులు రాస్తూ ఉంటే ఇటు వర్రగాడు ఆయన తిడతా ఉంటా అంట, ఈయన ఎలాంటి కామెంట్లు పెట్టకూడదమ్మా నువ్వు తప్పని. దానికి ఇటు కోపం వచ్చి ఇప్పుడు ఎవర్రా బాబు అని అతని మీద అనుమానం ఎక్స్ప్రెస్ చేసి లేపుకొచ్చారు. లేపుకొచ్చి అతని మీద ప్రెషర్, నేనే రాశానని చెప్పి ప్రెషర్ పెట్టి అతను ఒప్పించే పనిలో కూడా ఉన్నట్టుగా నాకు తెలిసింది. సో అలాగా ఇది తెలుగుదేశం వల్లే కావాలని చెప్పి వైసీపీని అల్లరి చేయడానికి ఇలా చేశారని చెప్పి చేయమని చెప్పి కూడా పోలీసులు చెప్పుంటే పోలీసు భయపడి ఉంటాడు బహుశా. పోలీసులు కూడా బట్టి వచ్చే పనులు చేయడానికి భయపడతారు. ఇప్పుడు నన్ను చంపేమన్నాడు జగన్మోహన్ రెడ్డి, చంపితే తర్వాత 6 రోజులు ఊడిపోద్దని చెప్పి ఆ పోలీసులు భయపడి నన్ను చంపలా, అలా బతికాం మనం. సో అలాగా కొన్ని మరీ లుచ్చా పనులు చేయమంటే వాళ్ళు ఒక లెవెల్ వరకు చేసి వదిలేస్తున్నట్టుగా ఉన్నారు. మరీ లుచ్చా పనులు చేయట్లా.
తర్వాత వాళ్ళ కెరీర్ పోతుంది కదా. అవును. సో అందుకని కొంచెం సమయం మనం పాటించినట్టున్నారు. ఇదేదో సైబర్ కేసే కదా, ఎవడో బకరాగాన్ని చూసేసి వేసుకొచ్చారు. సో వీళ్ళు దేనికైనా దిగజారుతారండి. అసలు అసలు చేసేది మోసాలు, ఆడేది అబద్ధాలు. పైగా అంత దారుణం అంటే ఇప్పుడు మళ్ళీ ఇలాంటి పాలన నా గురించి ఒకసారి ఇక్కడ చెప్పాలి సార్. ఇప్పుడు సొంత పార్టీ ఎంపీలు ఇలాంటి పాలన గురించి చెప్తున్నారు, చెప్పండి. సొంత పార్టీ ఎంపీలు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు కాదు 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 ఇంత దారుణంగా. అప్పుడు నాకు ఈ మెడికల్ రిపోర్ట్లు ఇప్పుడు మేనేజ్ చేయలేకపోయారు. ఎవరో కొండ మీద కూడా వెళ్ళి ఏదో మేనేజ్ చేయాలని చూసాడంటే, కానీ నాకు మన కంటోన్మెంట్ వాళ్ళు కూడా కనపడి చెప్పారు, ఆ కొండ మీద కూడా ట్రై చేశాడు, బట్ మేము ఎంటర్ అవడం లేదని చెప్పి ఆ కంట్రోల్మెంట్కి సంబంధించిన ఆయన కూడా నాకు చెప్పడం జరిగింది మాటల సందర్భంలో. తర్వాత ఈ ఫ్లాష్ బ్యాక్ జరిగిన కథనాలన్నీ అప్పుడు ఎంత దారుణంగా వీడియో కూడా చూసి ఈ ముఖ్యమంత్రి సరే అతని ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వలేదు, మన అదృష్టం. ఈ ఎంపీలు కొద్దిమంది ఖండిస్తే ఈ సంఘటనని, నా మెడికల్ రిపోర్ట్లు అన్ని ఎంపీలు అందరికీ పంపితే కొంతమంది ట్వీట్ పెడితే వాళ్ళ నెంబర్ని తీసుకుని మిథున్ రెడ్డి ఎవరో ఒకళ్ళిద్దరు రెడ్డి గారిని పక్కన పెట్టుకుని వాళ్ళకి ఫోన్ చేసి నో 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 డోంట్ బిలీవ్, యాక్చువల్లీ వీ డిడ్ నాట్ డూ ఎనీథింగ్, డోంట్ బిలీవ్ హిమ్, వీ హ్యావ్ ట్రీటెడ్ హిమ్ వెల్ అని వాళ్ళకి సంజయ్ కూడా చెప్పాడంటే, అదే అపరిచితుల్లో ప్రకాష్ రావు అంటాడు, ఎన్టీఆర్ని చూసాను, ఏఎన్ఆర్ని చూసాను, నీలాంటి రెండు సోల్లదురా బాబు అని. అంటే అంత నన్ను కొడతా ఉంటే చూసి, కొట్టించి చంపాలని చూసి, సరే ఏదో అయిందేదో అయిపోయిందిలే అని చెప్పి సిగ్గు కూడా లేకుండా మళ్ళీ ఆ ఎంపీలకు ఫోన్ చేసి అంతా ఒకటిదే, అంతా అబద్ధం అని చెప్పి, అంటే అతను చెప్పి స్టైలు మరి వీడియో కాల్ మాట్లాడాడో మరి ఆడియో మాట్లాడాడో, మరి అభినయమైనా లేకపోతే ఓన్లీ వాయిస్లోనే మాడ్యులేషనా నాకు తెలియదు. కానీ అదే రఘు యూ టోల్డ్ మీ లైక్ దిస్, యువర్ సీఎం ఈజ్ టెలింగ్ మై పినాకి మిశ్రా అని చెప్పి మా పూరి ఎంపీ, యువర్ సీఎం ఈజ్ టెలింగ్ లైక్ దిస్, ఆల్మోస్ట్ ప్రామిస్ చేసినంత పని చేశానంట, నేను అబద్ధాలు చెప్తున్నానని చెప్పి చెప్పాడంట, మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లు అబద్ధం. అంటే నేను చెప్పేది ఏంటంటే అతను పచ్చి అబద్ధాల కోరు. ఇప్పుడు ప్రజలు రియలైజ్ అవుతున్నారు, అంత మాట్లాడిందంత అబద్ధంరా, వేసిందంత డ్రామారా అన్న సంగతి. అతను లై డిటెక్టర్ టెస్ట్ పెట్టండి, మొత్తం బయటకు వస్తాయి. ఆ సునీల్ కుమార్కి పెట్టినా వస్తాయి మొత్తం అన్నీ. అంటే నేను రెస్ట్రిక్ట్ దేర్ యాక్షన్. అతని నటనా కౌశలం వరకు, అతని అభినయ కౌశలం గురించే మనం చర్చించుకుంటున్నాం టు దట్ లిమిటెడ్ ఎక్స్టెంట్. బట్ సందర్భం వచ్చింది కాబట్టి దానికి లింక్ చేసి అతని అద్భుత అభినయం గురించి చెప్తున్నా. ఓకే రైట్. ఇక మనం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ స్థాయికి తగ్గుతున్నారు, ఉద్దేశపూర్వకంగా తగ్గుతున్నారా అనే పాయింట్ వైసీపీ ఎంపీ రఘురామరాజు గారితో కొన్ని విషయాలు చర్చించాం. అది తెలుగుదేశం పార్టీని ఖాళీ చేస్తామనే వైసీపీ నేత సుబ్బారెడ్డి గారు చెప్పిన మాటని, ఆ పార్టీ నాయకులే ప్రగల్భాలని, జోకులని కిండల్ చేస్తున్న తీరు, ఎందుకు వచ్చింది ఆ డైలాగ్, అసలు అది అత్యాశ లేకపోతే ఏదోటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడిందా, లేదా కావాలని అలా మాట్లాడిచ్చారా అనే అంశం ఒకటి డిస్కస్ చేశాం. తర్వాత ఎమ్మెల్యేల విషయంలో, ఎంపీల విషయంలో పార్టీని వదిలి వెళ్ళిపోతుంటే, కళ్ళ ముందే క్యూ కట్టి వెళ్ళిపోతుంటే జగన్మోహన్ రెడ్డిలో ఒక జంకు, ఒక భయం, ఒక అభద్రత, వచ్చే ఎన్నికలపైన ఒక అభద్రత మొదలైందా అనే అంశంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అనాగరికమైన దాడులు, లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిన పరిస్థితి, ఇంత జరుగుతున్న వ్యవస్థలు ఎందుకు చోద్యం చూస్తున్నాయి మిగతా రాజ్యాంగ వ్యవస్థలు, అది జ్యుడిషియరీ కావచ్చు, లేకపోతే రాజ్భవన్ కావచ్చు, లేకపోతే రాష్ట్రపతి గారు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇవన్నీ చాలా వ్యవస్థలు ఉన్నాయి. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యవస్థలు చాలా ఉన్నాయి, ఎందుకు చోద్యం చూస్తున్నాయి, ఇలాంటి అనుమానాలు ప్రజల్లో చాలా ఉన్నాయి. ఈ అంశాలతో పాటుగా
మీడియా మీద దాడుల విషయంలో కూడా ఎలాంటి చర్చ జరుగుతోంది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే చెప్పి మరి తన కార్యకర్తలకు చెప్పి మరి దాడులకు ఉసుగొలుపుతున్నారు. ఇలా ఉసుగొలిపిన సందర్భాలు గతంలో అక్కడక్కడ జరిగినప్పుడు ప్రజలు ఎలాంటి గుణపాఠాలు చెప్పారు, మరి అవి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియవా, తెలియకనా, అవి చెప్పేవాళ్ళు లేకనా, లేక తెలిసినా నాకేం కాదు అనే ఒక మూర్ఖత్వం పోకడలా అనేది చర్చిద్దాం. ఈ చర్చలో మనతో సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు అండ్ మాజీ న్యాయాధికారి జడ్జి అండ్ జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడా శ్రవణ్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా ఇవాళ జడా శ్రవణ్ గారు చాలా కాలం తర్వాత మళ్ళీ టీవీలోకి వచ్చారు. సరే శ్రవణ్ గారు నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్ అండి మీకు, ప్యానల్ సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్. మీతో కొన్ని విషయాలు ముందు డిస్కస్ చేయాలి. గఫూర్ గారు ఒకవైపు, పట్టాభి గారు ఇంకో వైపు ఉన్నారు. మీకు అంటే వాళ్ళు కూడా రెగ్యులర్గా ఈ మీడియాలో కానీ లేకపోతే రాజకీయాల్లో కానీ జరుగుతున్న వాటన్నిటికీ రెగ్యులర్ ఫాలోవర్స్ అండ్ సాక్షులు కూడా అవుతారు. కాబట్టి ఈ మధ్యకాలంలో మీరు మరి అజ్ఞాతంలోకి వెళ్ళారా, లేకపోతే రివర్స్ స్టాండ్ తీసుకున్నారా, లేకపోతే ఏంటో తెలియదు, రకరకాలుగా పుంకానుగా వార్తలు వచ్చాయి. వార్తలు ఏంటే చర్చలే జరిగాయి గట్టిగా. చర్చలు అంటే నా దగ్గర కాదు, నేను పెట్టను అట్లాంటి చర్చలు, వ్యక్తుల మీద నేను పెట్టను, అది ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఎందుకు అలా? వికే గారు, నాతో పాటు ప్యానెల్లో ఉన్న సభ్యులకి బహుశా మేము వ్యక్తిగతంగా మా పరిచయాలు చాలా తక్కువ, కానీ మేము 2019 నుంచి ఈ ప్రభుత్వం మీద మీడియాలో చేసేటువంటి పోరాటం, చర్చల ద్వారా ప్రజలని సమన్వయపరిచి ప్రజల్లో ఉన్నటువంటి భావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా అప్రజాస్వామిక చర్యలు చేస్తున్నాయి అనే అంశాల మీద కొన్ని వందల, బహుశా వేల డిబేట్లు అనుకోవచ్చేమో. ప్రజలను చైతన్యపరచడానికి ఈ ప్యానెల్లో కూర్చున్న సభ్యులు చాలా వేల డిబేట్లో మీరు కూడా దాన్ని ఫెసిలిటేట్ చేశారు, వేల సంఖ్యలు ఫెసిలిటేట్ చేశారు. అంటే ఒక నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గ చర్యల్ని ఎండగడుతూ వచ్చినటువంటి నేపథ్యంలో చాలా టర్న్స్ ఉన్నాయి. నా మీద కేసులు కట్టారు, పట్టాభి గారి మీద కేసులు కట్టారు, గఫూర్ గారిని చాలా రకాలకు ఇబ్బందులు పెట్టారు, రామకృష్ణ గారిని ఇబ్బంది పెట్టారు, సిపిఐ రామకృష్ణ గారిని, ఇట్లా కొన్ని వేల సంఘటనల దృష్ట్యా ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము చాలా లైఫ్లో పర్సనల్గాను ప్రొఫెషనల్గాను మేము చాలా ఒక స్టెప్ ముందుకేసి ఇట్లాంటి దుర్మార్గుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజల కోసం పోరాటం చేశాం. అయితే రేపు 2024 అనేది ఈ రాష్ట్ర ప్రజలకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజలు ఒక్కసారి తప్పు చేస్తే, ఒక్కరోజు తప్పు చేస్తే జీవితం అంతా బాధపడాల్సినట్టుగా జగన్మోహన్ రెడ్డికి 2019లో ఓటు వేసి తప్పు చేసి ఈ 5 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాష్ట్రానికి వెనక్కి తీసుకెళ్ళిపోయాం. రేపు 2024లో కూడా అలాంటి తప్పే జరిగితే ఇంకొక 30-25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని బ్రతికించడానికి మాలాంటి వాళ్ళు, లేకపోతే గఫూర్ గారు లాంటి వాళ్ళు, పట్టాభి గారు లాంటి వాళ్ళు, లేకపోతే మీలాంటి వాళ్ళు ఇంకొన్ని తరాల పాటు పోరాటం చేసినా వెనక్కి తిరిగి చూడలేని పరిస్థితి. కాబట్టి ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ ప్రభుత్వం మీద ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే మీరు ఎందుకు పాస్ తీసుకున్నాను, పొలిటికల్ టర్న్స్ ఎందుకు తీసుకున్నాను అని అన్నప్పుడు, నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గకరమైన ప్రభుత్వం, ఇది అసలు రాకూడదు, చరిత్రలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నిక చేయకూడదనే స్టాండ్ మీద ఇప్పటికీ ఉన్నాను, ఎప్పటికీ ఉంటాను. కాకపోతే మారిన పరిస్థితుల నేపథ్యంలో మేము కూడా ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకున్నాం. పొలిటికల్ పార్టీలో మేము కూడా కొంత రాజకీయాలు చేయాలి, మేము కూడా ఎలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి సో నాకున్న ప్రొఫెషనల్ ఎంగేజ్మెంట్స్ కానీ లేకపోతే పార్టీ యాక్టివిటీస్ కానీ కొంత స్ట్రీమ్ లైన్ చేయడం కోసం, లేకపోతే మా స్ట్రాటజీని మార్చుకోవడం కోసం ఖచ్చితంగా ఒక పాస్ తీసుకొని ఉండొచ్చు. బట్ దట్ డస్ నాట్ మీన్ దట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటంలో వెనక్కి వెళ్ళామని కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టినప్పుడు చెలరేగిన కొన్ని వేల కేసుల్ని విత్డ్రా చేసినప్పుడు మేము హైకోర్టులో ఫైట్ చేసాం.
దస్తగిరి మీద ప్రాణాపాయంలో దస్తగిరి కోసం ఆయన్ని పదే పదే కేసులు పెట్టి ఆయన్ని ఎలక్షన్ మూమెంట్లో బయటకు రానియకుండా వాళ్ళ భార్యల్ని అతని భార్యని పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేసి దస్తగిరి మీద కేసులు పెట్టినప్పుడు హైకోర్టులో ఫైట్ చేసి వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్నాం. ఏ లాయర్ని పెడితే ఆ లాయర్ని కొనేసే పరిస్థితుల్లో దస్తగిరి కోసం విఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో హైదరాబాద్ వెళ్ళి దస్తగిరి కేసుని ఆర్గ్యూ చేస్తున్నాం. దస్తగిరికి కమిటెడ్గా మేము నిలబడ్డాం. ఈ రాష్ట్రంలో ప్రతి దళిత బిడ్డ మీద జరిగే అన్యాయాల్ని అక్రమాలని ఫైట్ చేస్తున్నాం. బట్ మీడియాలో కనపడకపోవచ్చు, లేకపోతే మీడియాలో నీకు రాలేకపోవచ్చు, కానీ నాకున్న పొలిటికల్ ఎంగేజ్మెంట్స్లో కొంత పొలిటికల్గా మా పార్టీని స్ట్రెంగ్తన్ చేయడానికి కమిటీస్ పెట్టుకోవడానికి కొంత టైం తీసుకున్నమాట వాస్తవమే. కానీ చర్చలు జరుగుతున్నట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కయ్యటమో లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వంకి బ్యాకప్గా ఉండటమో ఇలాంటి ప్రభుత్వాలకి కనుక మనం బ్యాకప్గా ఉన్నామంటే బహుశా దేవుడు మనల్ని మనం క్షమించుకోవచ్చాము. కానీ ఇలాంటి ప్రభుత్వానికి ఇంకా ఎలాంటి ప్రభుత్వం ఇందులో జగన్మోహన్ రెడ్డికే అందం. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నియంతకి బ్యాకప్గా ఉండటం వలన అది మనల్ని మనం క్షమించుకోవచ్చాము, కానీ ఆ దేవుడు మాత్రం క్షమించడు. ప్రజలు అంతకంటే క్షమించడు. అన్నిటికంటే ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్షమించడు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీడియాగా మేము ఉన్నాము అంటే మమ్మల్ని వాళ్ళు ఎల్లో మీడియా అనొచ్చు, లేకపోతే టీడీపీ అనుకూల మీడియా అనొచ్చు, రకరకాలుగా మాట్లాడతారు వైసీపీ వాళ్ళు ఎన్నన్నా. ఎస్ అఫ్ కోర్స్ మా మీడియా హౌస్కి కానీ లేకపోతే ఒక జర్నలిస్ట్గా ప్రస్థానం సాగించిన మా ఎండి రాధాకృష్ణ గారికి కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒక క్లియర్ పాలసీ ఉంది, నో డౌట్. ఒక క్లియర్ ఇది ఉంది ఆయనకు. ఆ వ్యక్తిగా అతని పోకడల విషయంలో కానీ పరిపాలన పరంగా అతని విధానాల విషయంలో కానీ ఆయనకంటూ ఒక విధానం ఉంది. ప్రజాకంటక పాలనని ఎవరూ సమర్థించరు. మేము ప్రజల తరపున ఉంటాం. మీడియా అంటేనే అపోజిషన్. గఫూర్ గారు రెడ్డినే చెప్తారు, మీడియా అంటేనే అపోజిషన్, ప్రతిపక్ష వాయిస్ ఉండాలి. అది అంతే. అక్కడ ఎవరైనా కూర్చొని మాకు అనవసరం. సో కానీ ఇక్కడ ఏమైందంటే, మీరు సడన్గా ఆల్ సడన్ వైసీపీ అనుకూల జర్నలిస్టుల దగ్గర కనపడు ప్రత్యక్షం అవడం. అక్కడ తిట్టుకోండి, టీడీపీని తిట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. జనసేనని తిట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. బీజేపీని తిట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. దట్ ఈస్ అప్ టు యూ. ఒకటేంటంటే నేను ఒప్పుకుంటే మమ్మల్ని అంటే మా మీడియా వ్యవస్థలు మీరెవరు ఒక మాట కూడా అనలేదు. నేను కొన్ని చూసాను ఎక్కడ మీరు వాళ్ళని తిట్టుకుని మాకు అభ్యంతరం కూడా ఏం లేదు. ఎందుకు ఒక్కసారిగా వైసీపీ అనుకూల మీడియా మిమ్మల్ని హక్కును చేర్చుకుంది, మీ ఇంటర్వ్యూలకి ఎందుకు అంత ప్రయారిటీ ఇచ్చింది అనేది ఒక పాయింట్ అయితే, మరి అది ఎక్కడ పుట్టిందో, ఎందుకు పుట్టిందో, ఎలా పుట్టిందో తెలియదు. కానీ ఏదో కొన్ని కోట్ల రూపాయలు మీకు ముట్టాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. మీరు జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయారు. అందుకే మీ వాయిస్ ఒక్కసారిగా డౌన్ అయ్యింది. డౌన్ అవడం కాదు, రివర్స్ అయింది. ఇది చాలా బలంగా వినపడిన వాయిస్. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ హర్ట్ యూ. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ హర్ట్ యూ. లేదు, వికే గారు 2019 నుంచి 2023 నవంబర్ వరకు ఈ ప్రభుత్వం మీద చాలా ఎక్కువగా ఫైట్ చేశాము. ఫైట్ చేసినందుకు ప్రతిపక్షం మాకేమైనా డబ్బులు ఇచ్చిందా? అక్కడ పట్టాభి గారు ఉన్నారు, అడగండి. మీ ఏదైనా ఒక వాటర్ బాటిల్ లాగేమో. నా డిబేట్ లో కూర్చున్న ప్రతిసారి నేను మీకైతే టీ కూడా ఇప్పించలా. నేను అదే అంటున్నా. ఇప్పుడు సడన్ గా ఒక వాయిస్ ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయింది కాబట్టి వైసీపీ దగ్గర డబ్బులు తీసుకొని వైసీపీ దగ్గర కోట్లు ఎవరిస్తారండి? కోట్ల రూపాయలు ఎవరు కోట్లు వాళ్ళకి ఇచ్చే అలవాటు ఉందిలేండి శ్రవణ గారు. వాళ్ళకి అనుగుణంగా ఇంటరప్ట్ చేస్తున్నాను. ఎవరిస్తారండి అని అనకండి. వాళ్ళకి ఇచ్చే అలవాటు ఉంది. లక్షల పేటిఎంలని మనమే అంటున్నాం కదా, నడుస్తున్నాయి వేరు. వాళ్ళ కండవా వేసుకొని మాట్లాడితే ఇస్తారేమో, ఐ డోంట్ నో. బట్ మీరు ఇంతకు ముందు అన్నారు ఆ పెయిడ్ ఛానల్, ఐ నెవర్ ఎవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఇంటర్వ్యూ ఇన్ బ్లూ మీడియా. బట్ 1-2 ఛానల్స్లో మాత్రం, బికాస్ ఐ ఫెల్ట్ దోస్ ఆర్ ది న్యూట్రల్ ఛానల్స్, ఐ ఫెల్ట్ నా వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కొంత సమయం ఇచ్చానేమో తప్ప ఐ నెవర్ ఎవర్ సాట్ ఇన్ ఎనీ ఛానల్. ఆ ఛానల్ కింద వాళ్ళ కింద బ్లూ మీడియా కింద పరిగణించబడే ఏ ఛానల్స్లో 100 టైమ్స్ వాళ్ళు నాకు ఆఫర్ చేసినా కూడా నా వాయిస్ని టర్న్ చేయడానికి నా కాన్షియస్ పర్మిట్ చేయదు వికే గారు. ఎందుకంటే మీ ఛానల్లో కూర్చున్న ఏ సందర్భంలో నాకు తెలుసు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యువర్ చైర్మన్ సార్.
ఏ సందర్భంలో కూడా మీరు ఇలా మాట్లాడండి అని ఏ సందర్భంలో కూడా నాకు రిస్ట్రిక్షన్స్ పెట్టిన సందర్భం లేదు. మీరు ఫ్రీగా ఇక్కడ కూర్చున్న ప్రతి ప్యానెల్ మెంబర్కి ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఇచ్చారు. ఇష్యూ బేస్డ్ తోటి ఒక ఎస్సీ మీద దాడి జరిగినప్పుడు, ఒక టీచర్ మీద దాడి జరిగినప్పుడు, ఒక పోలీస్ ఆఫీసర్ మీద దాడి జరిగినప్పుడు, ఒక ఫండమెంటల్ రైట్ వైలేట్ అయినప్పుడు ఆ ఇష్యూ బేస్డ్ తోటి ఐ డోంట్ థింక్ సో నేను కూడా ఈ రోజు కూడా వాలంటీర్గా వచ్చానో మీరు పిలిచారనే కాదు, ఒక డిఎస్సి క్యాండిడేట్లుగా 10 లక్షల మంది పిల్లల జీవితాలను నాశనం చేసేటువంటి ఒక కేసు డీల్ చేసిన సందర్భంలో, సక్సీడ్ అయిన సందర్భంలో ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం వాయిస్ బయటకు వెళ్ళాలి. కాబట్టి ప్రాబబ్లీ నేను ఈరోజు ఇక్కడ కూర్చొని ఉండొచ్చేమో, బట్ దట్ డస్ నాట్ మీన్ దట్ ఏ సందర్భంలోనూ కూడా మనం మాట్లాడేదాన్ని పీస్ మెయిల్ కింద చూసి దానికి ఇప్పుడు తెలుగుదేశానికి సపరేట్గా వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే వైసీపీ వాళ్ళకి డబ్బులు ఇచ్చారని, వైసీపీ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే తెలుగుదేశం వాళ్ళు డబ్బులు ఇచ్చారని, ఈ పాలిటిక్స్ బహుశా ప్రజలు అనుకుంటారేమో కానీ, బట్ నా పరంగా అయితే మాత్రం అంబేద్కర్ వాదిగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతోటి పార్టీ పెట్టుకున్న వ్యక్తిగా, ట్రాన్స్పరెంట్గా ప్రజల వైపున, ప్రజల కోసం నిజాయితీగా పరిపాలించబడాలి అని కోరుకునేటువంటి వ్యక్తిని, ఏ సందర్భంలోనూ కూడా ఇప్పుడు ప్రజాకంటక ప్రభుత్వం పోవాలని మధ్యాహ్నం కానీ 3 నెలల నుంచి కానీ పోరాడుతున్నాం. ప్రజాకంటక ప్రభుత్వం పోవటం వల్ల ఎవరు వస్తారు? రేపొద్దున తెలుగుదేశం రావచ్చు, జనసేన రావచ్చు, ఇంకొకరు రావచ్చు, లేకపోతే గఫూర్ గారి పార్టీ రావచ్చు, రామకృష్ణ గారి పార్టీ రావచ్చు. ఏ పార్టీ వచ్చినా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ప్రభుత్వం మాత్రం రావాలి. వికే గారు, దట్స్ ఆల్. నేను చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, ఇంకొకళ్ళు వచ్చినా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకూడదు. ఇలాంటి దుర్మార్గుడికి మనం ఏ తప్పులు చేసినా, జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడిని మళ్ళీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కూర్చోపెడితే ఒక్క వర్గం కాదు వికే గారు, నేను కొన్ని వందల డిబేట్లో చెప్పిన, ఈ రాష్ట్రంలో కోలుకోలేని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వ్యవస్థలు, ఇప్పుడు మీరు ఇంతకుముందు వ్యవస్థల గురించి మాట్లాడారు, ఏ వ్యవస్థ కూడా కోలుకోలేని దెబ్బ తింటుంది. కాబట్టే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి తీరుస్తాం. జగన్మోహన్ రెడ్డిని బోర్డర్లో లేకుండా, ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో లేకుండా బయటికి పంపించే ఖచ్చితమైన ప్రణాళిక, స్పష్టమైన ప్రణాళిక ఏ పార్టీ అయితే చేస్తుందో ఆ పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధం, కలిసి పోరాడటానికి కూడా సిద్ధం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు క్లారిటీ ఇచ్చినందుకు. ఎందుకంటే రకరకాల వీటి నేపథ్యంలో నిజానికి ఒక మంచి వాయిస్ ఎందుకు ఇలా అయ్యిందనే ఇది ఉండింది, మీరు క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ యువర్ క్లారిఫికేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా ఇచ్చారు, ఎందుకంటే రెస్పాన్సిబుల్ సిటిజన్గా. రైట్, పట్టాభి గారు అండ్ గఫూర్ గారు నమస్కారం సార్. పట్టాభి గారు, కౌన్సిల్లో ఖాళీ, రాజ్యసభలో ఖాళీ. నమస్తే వికే గారు. ఇక తెలుగుదేశం పార్టీ కూడా ఖాళీ. సుబ్బారెడ్డి గారు వేసిన పెద్ద బాంబు ఇవాళ ఏంటి మరి? ఇప్పుడు సుబ్బారెడ్డి అవతల వైపు ఒక వేలెత్తి చూపించే ముందు 4 వేళ్లు తన వైపుకి చూపించిన విషయాన్ని మర్చిపోతా ఉన్నాడు. ఇవాళ వాళ్ళ పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉన్నటువంటి 4-5గురులో ఒకటిగా పరిగణించబడేటటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇవాళ వాళ్ళ పార్టీ రాజీనామా చేశాడు. ఆ విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ గతంలో మనం అనేక సార్లు అనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి తర్వాత ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక వేమిరెడ్డి, ఒక పెద్దిరెడ్డి, ఒక వైవి సుబ్బారెడ్డి అని చాలా సార్లు మనం చెప్పుకునే వాళ్ళం. ఇవాళ నెంబర్ 2 స్థానంలో ఉన్నటువంటి 4-5గురులో ఒక వికెట్ డౌన్ అయిపోయింది. ఇవాళ డౌన్ అవటమే కాకుండా మొత్తం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ జిల్లా మొత్తం కూడా పార్టీ ఖాళీ అయ్యేటటువంటి పరిస్థితికి వచ్చింది. ఇందాకే వార్తలు చూస్తుంటే ఆయన ఇంటికి చాలా మంది పెద్ద ఎత్తున 2వ స్థాయిలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ ఆయనతో పాటు మేము కూడా రాజీనామా చేస్తాం, ఈ నియంత కింద మేము పనిచేయలేమని చెప్పి వాళ్ళందరూ కూడా క్యూ కడతా ఉన్నారు. కాబట్టి మునిగిపోయేటటువంటి పడవలో ఆయన ప్రయాణిస్తూ ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళ మాకు కష్టంగా ఉంది వికే గారు. ఇప్పుడు ఎంతమందిని ఇప్పుడు మేము ప్రతి ఒక్కరిని అకామిడేట్ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే తెగించి పోరాడినటువంటి నాయకులు అనేక మంది మా పార్టీలో ఉన్నారు, వాళ్ళందరికీ గుర్తింపునివ్వాలి. కాబట్టి చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. ప్రతిరోజు కొన్ని వందల మంది వచ్చి గేటు దగ్గర నుంచుని మేము పార్టీలో పనిచేస్తామని చెప్పి వస్తూ ఉన్నారు. వచ్చే వారిలో మంచి వారిని మేము కొంతమందిని సెలెక్ట్ చేసుకుని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఇవాళ సరే సంఖ్యాబలంగా రాజ్యసభలో సరే ఇవాళ 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు ప్రాతినిధ్యం ఉండదండి. ఏంటి ఇప్పుడు మళ్ళీ రేపు ఇంకో 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు సీట్లు రావా రాజ్యసభలో? గతంలో అనేక పార్టీలకు అటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏమన్నా భారతీయ జనతా పార్టీకి ఏమన్నా గతంలో పెద్ద ఎత్తున ఉన్నాయి ఒక 20-30 సంవత్సరాల క్రితం వాళ్ళ బలం ఏంటి పార్లమెంట్లో?
కాబట్టి ఇవాళ రాజకీయాల్లో ఎత్తుపల్లాలైనా ఉంటాయి. ఇవాళ ఏదో ఒక కనక మెడల్ గారి పదవీకాలం అయిపోయిన తర్వాత ఏదో ప్రాతినిధ్యం లేకుండా పోయిందంటే రేపు 11కి 11 మళ్ళీ మా ఖాతాలోకి వస్తాయి. అది సుబ్బారెడ్డి తెలుసుకోవాలి. ఇవాళ నీ పార్టీ నుంచి నీ నాయకుడికి నమస్కారం పెట్టి సెల్యూట్ కొట్టి పారిపోతా ఉన్నారు. ఇవాళ బీసీ నాయకుడు పార్థసారి దగ్గర నుంచి జంగా కృష్ణమూర్తి దగ్గర నుంచి బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకులు ఎంతమంది వెళ్ళిపోతా ఉన్నారు. ఇవాళ బీ ఫార్మ్ ఇచ్చినా సీఎం అని మొహాన్ని కొట్టి వెళ్ళిపోతా ఉన్నారు. ఇవాళ ఆదిమూలం గారు ఎంపీకి బీ ఫార్మ్ ఇచ్చారు, మీరు పోటీ చేయమని అడిగితే నీకు నీ బీ ఫార్మ్ ఒక నమస్కారం అని చెప్పి చీకొట్టి వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి చీకొట్టి వెళ్ళిపోతా ఉన్నారు. కాపు రామచంద్రారెడ్డి ఒక బీసీ నాయకుడు తాడేపల్లి కొంపకొచ్చి సెల్యూట్ కొట్టి నీకు నమస్కారం బాబు అని చెప్పి వెళ్ళిపోయాడు. నువ్వు వాటి గురించి మాట్లాడవయా? నువ్వు అవేమీ ప్రజలు చూడలేదు అనుకుంటున్నారేంటి? వాళ్ళు అసలు క్యాండిడేట్లు ఎక్కడ ఉన్నారు నీకు? వై నాట్ 175 అంటా ఉన్నా. అసలు ఇక 175 మంది క్యాండిడేట్లు ఉన్నారు ఇవాళ గతంలో పోతే పోండి, గెంటేండ్రా ప్యాలెస్ గేట్కి తోసేయండ్రా అని చెప్పారు. వెళ్ళి ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాళ్ళ మీద పడి బతిమాలు తెచ్చుకున్నారు. ఇవాళ మంగళగిరిలో మీకు డిపాజిట్లు కూడా రావని తెలిసిపోయింది. నారా లోకేష్ గారి దెబ్బకి మీకు మంగళగిరిలో డిపాజిట్ కూడా రాదని తెలిసిపోయి మళ్ళీ మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాళ్ళ మీద పడి అమ్మా బాబు అని వేడుకుని తీసుకొచ్చారు జగన్ రెడ్డి దగ్గరికి. అది ఇవాళ మీ పరిస్థితి. మీరు ఇతరులకు చెప్తారా? ఇవాళ క్యాండిడేట్లో లేరు స్వామి. మీకు 175 అసెంబ్లీ సీట్లకి 25 పారు. ఎక్కడ మీ ఎంపీలు ఎంతమంది రాజీనామా చేశారు? ఇవాళ మీ నర్సరావుపేట ఎంపీ పరిస్థితి ఏంటి? ఇవాళ మీ బందర్ ఎంపీ పరిస్థితి ఏంటి? ఇవాళ వీళ్ళందరూ మీ పార్టీని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు? మీకు క్యాండిడేట్లు లేరు, అక్కడ మునిగిపోతా ఉంది. ఇవాళ వైనాట్ పులివెందులు అంటా ఉన్నారు. ఇవాళ మీ ముఖ్యమంత్రి సొంత చెల్లి వైనాట్ పులివెందులు అని చెప్తా ఉంది. అక్కడ డాక్టర్ సునీత వైనాట్ పులివెందులు అంటా ఉన్నారు. అక్కడ ఇవాళ మీ ముఖ్యమంత్రి సొంత సీట్లోనే మీకు దిక్కులేదు. ఇవాళ మీరు కామెంట్లు చేస్తారు. రైట్. ఇవాళ అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ. రెండోది వీకే గారు ఒక్క నిమిషం. ఇవాళ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందంటే ఇవాళ వాళ్ళ పార్టీ పూర్తిగా మునిగిపోతుంది కాబట్టి వాళ్ళ మీటింగ్లన్నీ కూడా ఫ్లాప్ షోలు అవుతున్నాయి కాబట్టి ఇవాళ మీడియా పైన దాడి చేస్తారా? శ్రీకృష్ణ ఫోటోగ్రాఫర్, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ హత్యాయత్న. ఇవాళ మీ ఫ్రస్ట్రేషన్ మీ సైకోతనం ఆ స్థాయికి వెళ్ళిపోయింది. ఇవాళ ఆడెవడో కూర్చున్నాడంట వీకే గారు. శ్రీకృష్ణ గారి పైన దాడి చేసినటువంటి వాడెవడ బండి రవి అంట. లొకేషన్ పంపిస్తాడంట. పోలీసులకి లొకేషన్ పంపిస్తాడంట. వచ్చి అరెస్ట్ చేయండి రా దమ్ముంటేనే. అరే రవి, నీకు ఎక్కువ టైం లేదు. ఇంకో 2 నెలల్లో నీ ఎమ్మెల్యే కాపాడతాడా, నిన్ను ఎవడు కాపాడతాడో చూస్తాం. ఇవాళ మీడియా పైన దాడి చేసి లొకేషన్లు పెడతావా? పెట్టరా నువ్వు. ఒక 2 నెలల తర్వాత పెట్టు. ఎలక్షన్ అయిన మరుసటి రోజు పెట్టరా నువ్వు లొకేషన్. మీరు అనాల్సింది అతన్ని కాదు, సిగ్గుండాలరా మీకు. కాదండి, జగన్ రెడ్డికి మీడియా పైన దాడి. సారీ పట్టాభి గారు, దయచేసి మీరు అనాల్సింది అతన్ని కాదండి, సిగ్గులేని వ్యవస్థని. అతనంత ధైర్యంగా లొకేషన్లో పంపుతుంటే కూడా వెళ్ళి పట్టుకొచ్చి లోపలేసి కుమ్మేయలేని వ్యవస్థ ఉందే, ఆ వ్యవస్థని కదా తప్పు పట్టాలి. అది వదిలేసి ఆయన పోకిరి రౌడీ షీట్ అయి ఉంటాడు. రౌడీ షీట్ అంటే రాదు ఇక్కడ. రైట్, ఒక్క నిమిషం పట్టాభి గారు, ఒక్క నిమిషం ప్లీజ్. గోపి గారు, ఈ పార్టీ పంపులో బూట్ పాలిష్ చేసే అధికారులు, జగన్ పర్సనల్ సర్వీస్ చేసే అధికారులు, బూట్ పాలిష్ చేసే అధికారులు రెడ్ బుక్ లో జాయిన్ చేస్తా ఉన్నాం. ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్. గఫూర్ గారు, సుబ్బారెడ్డి గారి స్టేట్మెంట్ ని మీరైతే ఎలా విశ్లేషిస్తారు? టీడీపీ ఖాళీ చేసేస్తామని. ఇప్పుడు వెంకటకృష్ణ గారు, ఈ రాష్ట్రంలో సుబ్బారెడ్డి, సాయి రెడ్డి, సజ్జల్ రెడ్డి ఇట్లాంటి బఫూన్లు లేదా ఇట్లాంటి ఏ స్థాయి లేనటువంటి నాయకుల గురించి మనం చర్చించుకోవడం మన టైం వేస్ట్ అండి. ఇప్పుడు సుబ్బారెడ్డి ఇంతకుముందు చెప్పాడు హైదరాబాద్ మళ్ళా రాజధానిగా అడుగుతామని. అసలు నవ్వుతారు కదా. అట్లాగే ఈ స్టేట్మెంట్ కూడా. ఇప్పుడు రాజకీయ పార్టీని ఒక రాజకీయ పార్టీ ఖాళీ చేయడము అనేటువంటిది నీకేం అధికారం ఉంది? నువ్వు ఎవరు చెప్పడానికి? ఏ రాజకీయ పార్టీని కావచ్చు, నీకు సరిపోయినంత మాత్రాన రాజకీయ పార్టీని ఖాళీ చేస్తావా? ఎట్లా ఖాళీ చేయించుతావు? ప్రజలు
ఒకవేళ సరిపోకపోతే ప్రజలు తీర్పు చెప్తారు. ఎన్నికలకు పోబోతున్నాం కదా, ఎవరు ఖాళీ అవుతారో ఏమిటి ఆ ఎన్నికల్లో తేల్చుకోవాలి తప్ప ఓ రాజకీయ పార్టీని అపోజిషన్ పార్టీని లేకుండా చేస్తామనేటువంటిదే నియంతృత్వానికి ఒక నిదర్శనం. అది ఈ సుబ్బారెడ్డిలు, సాయిరెడ్డి ఇట్లాంటి భజన పరులందరూ జగన్ రెడ్డి చుట్టూ చేరి ఈ రకమైనటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ ఎలక్షన్ పోతున్న పోండి, జనం దగ్గర పోండి. జనం ఒకవేళ ఖాళీ చేస్తారా ఏ పార్టీనైనా? మిమ్మల్ని చేస్తే బుద్ధి తెలుసుకోండి, కాదు ఇంకో ఖాళీ చేస్తే వాళ్ళని నేర్చుకుంటారు పాఠాలు. రాజకీయాల్లో ఒక పార్టీని ఇంకో పార్టీ ఖాళీ చేస్తామనడమే అహంకార పూరితమైనటువంటి ధోరణి. ఈ అహంకారం వైసీపీలో దండిగా ఉంది. ప్రతి నాయకుడు, కార్యకర్త కింది స్థాయి వరకు ఇట్లాంటి రిఫ్రాఫ్ అంతా జతైంది కాబట్టి రాజకీయాలు భ్రష్టు పట్టిస్తున్నారు వీళ్ళు. కాబట్టి ప్రజల చైతన్యవంతులైతే ఇట్లాంటి అహంకారులకు బుద్ధి చెప్తారు, వాళ్ళని రాజకీయాల నుంచి ఖాళీ చేస్తారు. రైట్. ఇక మనం ఒక్కసారి ఈ జరుగుతున్న దాడులు వరుసగా ఏదో ఒక కార్యాచరణ తీసుకున్నట్టు, ఏదో ఆయన పథకాలుగా బటన్ నొక్కుతున్నా అని ఈ దాడులకు కూడా బటన్ నొక్కుతున్నట్టుగా కనబడతా ఉంది. చాలా ప్లాన్డ్గా ఆయనే బహిరంగ సభలో పిలుపునిస్తాడు, దాడులు చేయండి, లేకపోతే వెంటాడండి, లేకపోతే వాళ్ళ ఇది చూడండి సిద్ధమా అని వాళ్ళని అనడం, ఆయన మాట్లాడుతుండగానే వాళ్ళు అక్కడ వెనకబడి తన్నడం, కార్యాలయాలమే దాడులు చేయడం వరుసగా జరుగుతున్న నేపథ్యంలో అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితిని ఎలా సెట్ చేయాలి? వ్యవస్థలు ఎందుకు శ్రవణ్ కుమార్ గారు, ఈ జరుగుతున్న దాడుల్ని ఇప్పటి వరకు మనం అంటే మీడియా మీద కూడా దాడులు, అక్కడక్కడ చిన్న చిన్న దాడులు, లేకపోతే కేసులు విపరీతంగా అలాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం, రకరకాల వేధింపులు, ప్రకటనలు ఇవ్వకపోవడం, ప్రభుత్వ ధనాన్ని సొంత నీలి మీడియాకి, కూలి మీడియాకి, సొంత మీడియాకి దోచిపెట్టడం, ఇలాంటివి చూసాం. ఇప్పుడు ఎలా ఉందంటే రోడ్ల మీద వాళ్ళకి నచ్చని మీడియా వాళ్ళు కనపడితే ఏం జరుగుతుందో చూస్తున్నారు. విచక్షణ లేకుండా అసలు మనం ఏం చేస్తున్నామనే ఇది తరిపోయి, మరి అది గంజాయి మత్తో, మద్యం మత్తో, ఇంకేదన్నా మత్తో, లేకపోతే జగనన్న మత్తో అర్థం కావట్లా. ఆ దాడులు జరుగుతున్న తీరు చూస్తుంటే మాత్రం చాలా అనాగరికంగా, ప్రజాస్వామికంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా, అసలు రాజ్యాంగం ఉందా అనే ఇదిగా కనబడుతోంది. దీనికి కాజ్ ఏంటి? రూట్ కాజ్ ఏంటి దీనికి? అంటే వికే గారు ఇక్కడ అంటే రాజకీయ పార్టీల్లో ఖచ్చితంగా హింసావాదం ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అధికారం ఉంది మాకు, సో మమ్మల్ని ఎదిరించే వాళ్ళు లేరు అనుకున్న సందర్భంలో సహజంగానే కింద స్థాయి నాయకత్వంలో ఆ మానసిక పరమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పోలీసులు వాళ్ళతో ఉంటారు, రెవెన్యూ పీపుల్ వాళ్ళతో ఉంటారు, వ్యవస్థ మొత్తం వాళ్ళతో ఉన్నప్పుడు. కానీ ఒక అధికారిగా, ఒక విఘ్నత కలిగిన నాయకుడిగా ఆ పార్టీని నడిపించే వ్యక్తి, లేకపోతే పార్టీలో అధికారం ఉన్నటువంటి వ్యక్తి తన కింద ఉన్నటువంటి సిబ్బందిని, లేకపోతే రాజకీయ నాయకుల్ని, తన ఫాలోవర్స్ని లీగల్గా రిస్ట్రిక్ట్ చేస్తూ ఉండాలి. అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఈ అధికార మదాన్ని, బాబు ఇలా చేయకూడదు, ఇదిగో ఇలా ఉండాలి, మీరు తప్పు చేస్తే మేము రిస్ట్రిక్ట్ చేస్తాము, ఇదిగో ఇలా చేయకూడదు, మనం రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలి అని నాయకుడు అనేవాడు వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటే వాళ్ళల్లో ఉన్నటువంటి హింసా ప్రవృత్తి కొంచెం తగ్గుతుంది. కానీ దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటి అంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి టాప్ ఆఫ్ ది మ్యాన్, అంటే డెమోక్రసీలో ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాటలే హింసని ప్రేరేపించే విధంగా ఉండటం అనేది ఇక్కడ అన్ఫార్చునేట్ థింగ్. ఇప్పుడు ఆయన ఒక మీటింగ్లో ప్రతి ఒక్కడు చొక్కాలు మడతబెట్టండి, స్లీవులు మడతబెట్టండి అనేటువంటి ఒక మాట ప్రాస కోసం వాడాడు. ఈ ప్రాస కోసం వాడినటువంటి మాట ఏమవుతుంది అంటే, ఇప్పుడు మీరు అక్కడ డిబేట్లో కూర్చొని ఒక్క మాట మాట్లాడితే అది కొన్ని కోట్ల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎందుకు? మీరు డిబేట్ చేసేటప్పుడు, కొన్ని లక్షల మంది డిబేట్లు చూసేటప్పుడు మీరు మాట్లాడే మాట, మీరు ఇచ్చేటువంటి సందేశం, మీరు మాట్లాడే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ చాలామందికి ఒక సిగ్నల్ వెళ్తుంది. సో అందుకోసమనే మనం ఇక్కడ కోట్ వేసుకొని కూర్చున్నా, అక్కడ తెల్ల చొక్కా వేసుకొని కూర్చున్నా మా మిత్రులు, మనం మాట్లాడేటువంటి భాష ప్రజలకి కొంత ఆలోచనాత్మకంగా ఉండాలి, ఒక బాధ్యతాయుతమైనటువంటి మాట మనం మాట్లాడాలి.
కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఒక మీటింగ్లో చొక్కాలు మడత పెట్టాల్సిన సమయం అవసరమైందంటే ఏంది, ఉత్సాహం ఉర్రూతలూగుతుంది. మా ముఖ్యమంత్రి ఎగదూశాడు, తన్నమన్నాడు, కొట్టమన్నాడు, చంపమన్నాడు, చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఏమి చొక్కాలు మడత పెట్టండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా మీరు ఈ మాట మాట్లాడితే అది మీ కింద కార్యకర్తలకి ఒక విధమైనటువంటి సిగ్నల్. ఇప్పుడు ఎవరినైనా రేపు పొద్దున ఎవరినైనా కొట్టినా మా నాయకుడి దగ్గరికి వెళ్తే కేసు ఉండదు, మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే కేసు ఉండదు. మా ఎమ్మెల్యే మినిస్టర్ చెబుతాడు, మినిస్టర్ డీజీపీతో చెబుతాడు, డీజీపీ ముఖ్యమంత్రితో చెబుతాడు, ముఖ్యమంత్రి కొట్టమన్నాడు కాబట్టి కేసులు ఉండవు. సో ఇది వ్యవస్థని డిస్ట్రక్షన్ చేసేటువంటి ఒక నాయకుడు ఆలోచన విధానం ఇలా ఉంటే వ్యవస్థ ఇలా ఉంటుంది. ఇంకా మీరు రెండో పాయింట్, మీరు అడిగిన పాయింట్కి వ్యవస్థలు ఎందుకు పనిచేయటం లేదంటే జగన్మోహన్ రెడ్డి డిస్ట్రక్షన్ని కేవలం మనం 10% మాత్రమే చూసాం. వికే గారు, మీరు పంచాయతీ ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లో నాకు తెలిసినంత వరకు నేను మా సోదరి న్యాయవాదులు మాకు తెలిసి ఓన్లీ పంచాయతీ ఎలక్షన్లో దురదృష్టకరమైన సంఘటనలు పోలీసులే దగ్గరుండి రెగ్గింగ్ చేస్తున్నారని ఒక 1000 కేసులు ఫైల్ చేసి ఉంటాం కరోనా సమయంలో. రేపొద్దున 2024లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేయటానికి ఏ విధంగా మీడియా వ్యవస్థల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఏ విధంగా వ్యవస్థల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఏ విధంగా రేపొద్దున ఎలక్షన్లో ఎవ్వరూ రిపోర్ట్ చేయకుండా తను ఏ విధంగా రేపు ఎలక్షన్ చేయబోతున్నాడు అనడానికి ఇది ఒక మచ్చు తొనకలే. నేను అంటాను, రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రాణాలు ఒడ్డి రేపొద్దున పోరాటం చేయవలసిన సమయం ఆసనమైంది. ఎట్ ఎనీ కాస్ట్ జగన్మోహన్ రెడ్డి వాంట్స్ రిటైన్ హిస్ పవర్ ఎట్ ఎనీ కాస్ట్. ఎందుకు అంటే పవరు రాకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీలో జెండా పట్టుకోవటానికి ఇంకొక 3-4 సంవత్సరాలు ఎవరు నిలబడ్డం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి హోదా కూడా మరిచి ప్రజలకి హింసా ప్రవృత్తిని తెలియజేయటంలో, ప్రజలకి ఆయన పంచ డైలాగులతో హింసా ప్రవృత్తిని పెంచే విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. ఆ ట్రాప్లో రాజకీయ పార్టీలు పడకూడదు. ఖచ్చితంగా రేపొద్దున ఇంతకి ఇంత సిద్ధపడి ఉండాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది. బికాస్ వీ షుడ్ అపోల్డ్ ది డిగ్నిటీ ఆఫ్ ది డెమోక్రసీ. అల్టిమేట్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నా, అల్టిమేట్గా డెమోక్రసీ విల్ స్పీక్. డెమోక్రసీ షుడ్ బి అప్హెల్డ్. అది టాప్ పొజిషన్లో ఉండాలి తప్ప ఈరోజు ముఖ్యమంత్రి మారొచ్చు, రేపొద్దున ఇంకో కొత్త ముఖ్యమంత్రి రావచ్చు. వికే గారు, నేను మీరు ఒక్క నిమిషంలో ముగిస్తా సార్. డెమోక్రసీ, అంబేద్కర్, రాజ్యాంగం. వికే గారు, ఒక కెమెరామెన్ను తన డ్యూటీ రిపోర్ట్ చేయటం. రిపోర్ట్ చేసేది మ్యానిపులేషన్ ఉండదు కదా. అక్కడ ఖాళీ కుర్చీలు ఉంటే ఖాళీ కుర్చీలు రిపోర్ట్ చేస్తాడు, జనాలు ఉంటే జనాలు రిపోర్ట్ చేస్తారు. కొన్ని వందల మీ మీటింగులనే జనాలు వచ్చినటువంటి మీటింగులు చూపించారు. మీ సాక్షి ఛానల్ తక్కువ చేస్తుందా? తెలుగుదేశం పార్టీ, జనసేన చేసేటువంటి కార్యక్రమాలు, మీటింగుల దగ్గరికి వెళ్ళి ఖాళీ కుర్చీలు మీరు తీయటం లేదా? ఖాళీ కుర్చీలు మీరు రిపోర్ట్ చేయటం లేదా? అది జర్నలిస్ట్ చేసే పని కాదా? కెమెరామెన్ చేసే పని కాదా? 5,000కి 10,000కి పాపం కెమెరా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళని ఆ పశువుని బాదినట్టు, గొడ్డుని బాదినట్టు అలా బాదుతారా? ఆ విధంగా బాధటాన్ని డెమోక్రసీ అంటామా? ఆ విధంగా బాధటాన్ని ఒక ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తాడా? ఆ విధంగా బాధటం వల్ల ఇంకొకరి మీద నెపం వేసి దాన్ని మళ్ళీ ప్రచారం చేసుకుంటారా మీడియా? నేను అదే అంటున్నా. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలైన మారణ హోమం నిన్నటి వరకు కెమెరామెన్ మీద, అంటే ఒక సాధారణమైన కెమెరామెన్ తన డ్యూటీ తను చేస్తుంటే ఆ విధంగా మీరు రెచ్చిపోయి చంపేసే స్థాయికి వచ్చి కుక్కను కొట్టినట్టు ఆ విధంగా కొడుతుంటే కనీసం ఖండించారా వికే గారు? కనీసం దిస్ ఈస్ హౌ ఆ డెమోక్రసీ ఈజ్ వర్కింగ్. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు. హింసావాదంతో మీరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి 125 అడుగుల విగ్రహం అంబేద్కర్ పెట్టడం గొప్ప కాదు. అసలు అంబేద్కర్ పేరు ఎత్తడానికే మీలాంటి వాళ్ళకి అర్హత లేదు. 125 అడుగుల విగ్రహం పెట్టినంత మాత్రాన మీరు అంబేద్కర్ వాది కాదు, లేకపోతే ఒక 10,000 రూపాయలు ఎస్సీ వాళ్ళ అకౌంట్లో వేసినంత మాత్రం మీరు అంబేద్కర్ వాది కాదు. అంబేద్కర్ సిద్ధాంతం మీ మనసులో లేదు, అంబేద్కర్ ఆలోచన విధానం మీ బాడీ లాంగ్వేజ్లో లేదు. అసలు మీ ప్రభుత్వ విధానమే హింసా ప్రవృత్తి, మీరు పెరిగిన వాతావరణమే ఫ్యాక్షన్ వాతావరణం. సో యు ఆర్ నాట్ ఎట్ ఆల్ డెమోక్రటిక్ పర్సన్. రైట్. పట్టాభి గారు, ఈ పరిణామాలను ప్రజలే బుద్ధి చెప్పాలి. వికే గారు, తెలుగుదేశం పార్టీ ఎలా చూస్తోంది పరిణామాలను? ఎందుకంటే ఏదో ఒక రకంగా అన్ని వర్గాలని ప్యానిక్ చేయడమే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యంగా కనబడుతోంది. శ్రవణ్ గారు చెప్పిన దాంట్లో చాలా వ్యాలిడ్ పాయింట్ కూడా ఉంది. ఎలక్షన్స్లో ఓట్లు వేయకుండా, లేకపోతే ఓట్లు వేయకుండా చేసే కార్యక్రమాలని హైలైట్ చేయకుండా అటు ఓటర్లని, ఇటు మీడియాని, ఇటు పొలిటికల్ పార్టీస్ని ప్యానిక్ చేయడము అనే ఒక కాన్సెప్ట్ ఎంచుకున్నట్టుగా కనబడతా ఉంది. దీనికి తెలుగుదేశం పార్టీ అనలైజ్ చేస్తోంది. ఈ దాడుల్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు?
సరే మా తిప్పులంటే మేము పడతాం అనుకోండి, కేసులు గీసులు వేరు. వికే గారు అంటే జగన్ రెడ్డి అన్ని అస్త్రాలు అయిపోయినాయి, ఇంకేది వర్కౌట్ అవ్వట్లేదు. చివరి అస్త్రంగా ఈ పైశాచిక దాడులను మొదలుపెట్టాడు. మీడియా పైన, ప్రతిపక్ష పార్టీ నాయకుల పైన ఇది చివరి అస్త్రంగా ప్రయోగిస్తూ ఉన్నాడు. ఇవాళ మీడియా ఒక పక్కన మనం చూసినట్లయితే ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ వాళ్ళకి అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఈ హెడ్లైన్ ఏంటి? వాళ్ళ హెడ్లైను విదేశీ విద్య దీవెన కాదు దగా, మోసాల మామ ఉత్తుత్తి ప్రేమ. ఇవాళ ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించినటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఇవాళ ఆంధ్రజ్యోతి ఏం చెప్తా ఉంది? జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ విద్య పథకం కింద కేవలం 116 మందికి, అది కూడా 15,69,00,000 మాత్రమే సహాయం చేసింది. తెలుగుదేశం పార్టీ హయాంలో 4,923 మందికి 380 కోట్లు సహాయం చేసిందని విత్ ఎవిడెన్స్ వాళ్ళు ప్రచురించారు. అంటే ఇటువంటి నిజాలు ప్రచురించకూడదా? మీరు చెప్పేటటువంటి మోసకారి మాటలను ఎండగట్టకూడదా? అది మీడియా పాత్ర కాదా? అంటే ఇటువంటివి రాస్తే, ఇటువంటి నిజాలు రాస్తే దాడులు చేసేస్తారా, చంపేస్తారా మీరు మీడియా ప్రతినిధుల్ని? నిన్న ఈనాడు కార్యాలయం పైన, రీజనల్ ఆఫీస్ పైన తాళాలు బద్దలు కొట్టి మరీ దాడి చేసి తగలబెట్టే ప్రయత్నం. ఎందుకు? కారణం ఏంటంటే కర్నూలు జిల్లాలో కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆయన అరాచకాల్ని, అవినీతి గఫూర్ అన్నకు బాగా తెలుసు ఆయన అరాచకాలు ఏ స్థాయిలో ఉంటాయో. ఆయనకు సంబంధించి ఆధారాలతో సహా వైకాపా సీనియర్ నేత అని చెప్పి ఒక వార్త ప్రచురించారు. దానికి పత్రికా దాడి చేసి కాదండి, వైకాపా సీనియర్ నేత అని వాళ్ళు రాస్తే ఆ సీనియర్ నేత నేనే ఆయనే ఒప్పుకున్నాడు. అదే అదే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తణుకున్నట్టు ఆయన ఒప్పుకున్నాడు. దానికి ముందు అమరావతిలో ఇసుక దోపిడీని అడ్డుకోవటానికి వెళ్ళినటువంటి ఒక విలేకరి పరమేశ్వరరావు, ఆయన పైన పెట్రోల్ పోసి తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు. అంటే ఇవి ఒకదాని తర్వాత ఒకటి, ఇవన్నీ దేనికి జరుగుతూ ఉన్నాయంటే, ఒకటి వాళ్ళ అవినీతి అరాచకాలను ఆధారాలతో సహా మీడియా ప్రజల ముందు పెట్టేటటువంటి ఈ కార్యక్రమం ఏదో ప్రతిరోజు వీపు విమానం మోత మోగిస్తా ఉన్నారు. ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ మామూలుగా వాయించట్ల జగన్ రెడ్డికి ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నాడు. జవాబులు చెప్పలేక సైకో మోకతో ఇటువంటి ఈ రకంగా దాడులు చేయించినటువంటి కార్యక్రమాన్ని ఒడిగట్టాడు. రెండో పక్కన వికే గారు, సరే మా పార్టీ నాయకుల పైన వీళ్ళు వీటిపైన దాడి అంటే, ఇప్పుడు నిన్న మా తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి గారి పైన హత్యాయత్నం, వైసీపీ పార్టీతో సంబంధం ఉన్నటువంటి దాడి కూడా అసలు చంపడానికి ప్రయత్నం చేశారు. ఆయన పాపం ఐసీయూలో ఉన్నాడు ఇప్పటికీ ఆ ఒంగోలులో. కాబట్టి ఇవాళ జగన్ రెడ్డి యొక్క ఫ్రస్ట్రేషన్ పతాక స్థాయికి చేరుకుని ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఇది ఏం కొత్త కాదు. ఇప్పుడు మీరు ఒక తేడాను కూడా గమనించాలి వికే గారు, ఇక్కడ రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి గమనించాలి. నారా లోకేష్ గారి ప్రెస్ మీట్స్ ఎప్పుడైనా చూడండి మీరు, ఆయన లోగోలు చూసి మరి సాక్షి ఎక్కడా, సాక్షి రాలేదో అని అడుగుతాడు. ఆ దిక్కుమాలిన పత్రిక పేరు చెప్పడం కూడా నాకు నచ్చదు, కానీ ఆ బురద పత్రిక ఏదో ఆ ఛానల్ రాలేదా, ఆ లోగో కనపడలేదని అడుగుతారు. ఆయన వచ్చాను సార్ అంటే అడుగు, ఏంటి ఏం అడుగుతా అడుగు అంటాడు. అది అది సన్నాసుల్లాగా అడుగు బ్రదర్. అవునా? ఏంటి బ్రదర్, ఏంటి అవునా? అడుగు బ్రదర్, క్వశ్చన్ అడుగు బ్రదర్. ఒక క్వశ్చన్ అడిగితే ఆగడు. ఏంటి అప్పుడే అయిపోయినాయి నీ క్వశ్చన్లో, ఇంకేం క్వశ్చన్లు లేవని నన్ను అడగటానికి లోకేష్ గారు లైవ్ లో. అది రాజకీయ నాయకుడు అంటే అలా ఉండాలి. ఈ సైకోగాళ్ళలాగా ఎంతసేపు రాధాకృష్ణ గారి పైన, రామోజీరావు గారి పైన ఆడవటం కాదయా. దమ్ముంటే పిలవండి, రండి ఏబిఎన్ రండి, మీరు ఏం క్వశ్చన్లు అడుగుతారు అడగండి అని మీ జగన్ రెడ్డిని ఒక ప్రెస్ మీట్ పెట్టమను. మగతనం అంటే అది ఊరికనే నేనేదో సింహాన్ని ఊరికనే టైటిల్స్ ఇచ్చుకోవటం కాదు. ఒక్కసారి జగన్ రెడ్డి నువ్వు నిజంగా సింహానివో పులివో అని నిజంగా నీకు నువ్వు అనుకుంటే ఒక్క ప్రెస్ మీట్ పెట్టవా? నీ జీవితంలో ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టావా? ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రజ్యోతి, ఈనాడు వీళ్ళందరినీ పిలిచి ధైర్యంగా అడగండి మీరు ప్రజల పక్షాన సమాధానాలని ఒక్క ప్రెస్ మీట్ పెట్టవా? ఒప్పుకుంటా. నువ్వు నిజంగా సింహాను అని నేను ఒప్పుకుంటా. నీకు ఆ దమ్ము లేదు. 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా మీడియాను ఉద్దేశించి మాట్లాడే ధైర్యం లేదు నీకు. దొంగచాటుగా ఈ రకమైనటువంటి దాడులు చేయిస్తావా? నువ్వెంత పిరికి సన్నాసో దాన్ని బట్టే అర్థమవుతోంది కదా. ఇలా చూసి నేర్చుకో, లోకేష్ గారిని చూసి నేర్చుకో. నువ్వు నీకంటే చిన్నవాడైనా ఎంత దమ్ముగా రాజకీయం చేస్తా ఉన్నాడో చూసి నేర్చుకోవా నువ్వు.
కాబట్టి సరే పర్యవసానాలు వీటిని ఎలా ఎదుర్కోవాలన్న దానికి ఒకటే చెప్తా ఉన్నా వీకే గారు. ఇవాళ బీపీలు పెరగవా మాకు అనేదో గతంలో అనేవాడు. ఇవాళ జగన్ రెడ్డికి సైకోల్కి బీపీలు పెరగటం కాదు, ఇవాళ ప్రజలకి బీపీలు పెరుగున్నాయి. ప్రజలకి బీపీలు 200 దాటిపోయి ఉన్నాయి. ఇవాళ రేపు ఎన్నికల సందర్భంగా ఇట్లాంటి పిచ్చేషాలు వేస్తే ఖచ్చితంగా ఉన్నాయి, మీరు చూస్తారు వీకే గారు. ఇవాళ ఎవడో కూడా ఊరికినే పరిస్థితులు లేరు. రేపు ఎలక్షన్ కోడ్ రానివ్వండి సార్. ఈ బూట్ పాలిష్ చేసి అధికారులు అందరూ పక్కకు తప్పుకుంటారు. ఈ జగన్ పర్సనల్ సర్వీస్ చేసేటువంటి అధికారులందరూ ఒక్కసారి పక్కకు తప్పుకున్న తర్వాత వీళ్ళేంటి సార్ ప్రజలను చూసి పారిపోతారు, పిరికి పందలు వీళ్ళు. ఇవాళ కొంతమందిని ఆఫీసర్లను అడ్డం పెట్టుకుని ఏదో మేము హీరోలను ఊరేగటం కాదు. రేపు రండి, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మీ బూట్ ప్యాలెస్ బ్యాచ్ అంతా పక్కకి వెళ్ళిన తర్వాత అప్పుడు చూద్దాం. అప్పుడు ఎన్నికల ప్రచారంలోకి ఎలా వస్తారో చూస్తారు. అప్పుడు మీరు ప్రజలు తరివి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకనే కదా పరదాలు కట్టుకుని బ్యారికేడ్లు పెట్టుకుని రేపు ఉండవు పరదాలు. జగన్ రెడ్డి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు పరదాలు కట్టుకోవడానికి ఉండదు, బ్యారికేడ్లు కట్టుకోవడానికి ఉండదు. ధైర్యంగా చూసుకుందాం ప్రజల్లో. రైట్. గఫూర్ గారు, ఇది విపరీతంగా జరుగుతున్నాయి సార్ ఈ దాడులు. ఇది అంటే అక్కడక్కడ అసంతృప్తులు లేకపోతే చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి, లేకపోతే పత్రికా కార్యాలయాల ముందు ధర్నాలు, ఇటువంటివి చూసాం. మనం గతంలో చేయలేదని కాదు, కాకపోతే అది ప్రజాస్వామ్యయుతంగా ధర్నాలు చేయడము, లేకపోతే వాళ్ళ ప్రొటెస్టు, లేకపోతే కంప్లైంటు, లేకపోతే కేసులు, లేకపోతే సంథింగ్ ఒక చట్టబద్ధంగా వెళ్ళే మార్గాలు చాలా చూసాం. కానీ ఇది ఎక్కడ దారుణం అండి, చంపేస్తారా? నిన్న కొంచెం మిస్ అయితే చచ్చిపోయేవాడు మా ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ. ఈనాడు కార్యాలయం మీద దాడి, ఇంత అన్యాయమా? వెంకటకృష్ణ గారు, పాలకులు ఎప్పుడైతే ప్రజలకు దూరం అయిపోయి ఫ్రస్ట్రేషన్ లోకి తమ ఓటమి కళ్ళ ముందు ఉంటే ఈ ఓటమి కారకులు వీళ్ళు అనేటువంటి పద్ధతిలో పాత్రికేయుల మీద దాడి చేయడం అనేటువంటిది అది చూస్తున్నాం మనం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జరుగుతూ ఉంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పత్రికలను 4th ఎస్టేట్ అని చెప్తామండి మనం. అంటే రాజ్యాంగంలో 3 ప్రధానమైనటువంటి భాగస్వామి పక్షాలుగా కార్యనిర్వహణ లేదా శాసన శాఖ లేదా జ్యుడిషియరీ మనం చెప్పుకుంటాము. 4th ఎస్టేట్ గా పత్రికలు అంటే సమాజంలో ఉండేటువంటి పౌర హక్కులు కానీ, సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి కానీ, లేకపోతే అన్యాయాలు కానీ, లేకపోతే ప్రజల తరఫున నిలబడి మాట్లాడే హక్కు కానీ పత్రికలు చేస్తాయి. ఆ రకంగా పత్రికల ద్వారానే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పరిరక్షింపబడుతుంది. ఇప్పుడు పాలకులకు సహజంగా కోపం ఉండొచ్చు. మీరు ప్రకటనలు ఇచ్చుకోండి, మీకు గవర్నమెంట్ డబ్బుతో ప్రజల డబ్బుతో మీరు మీ పత్రికలు వేసుకుంటున్నారు కదా, మీరు ప్రకటనలు ఇచ్చుకోండి. ఏదైనా తప్పు ఒకవేళ వేరే పత్రికలు వస్తే ప్రభుత్వం వైపు నుంచి క్లారిఫికేషన్ ఇవ్వండి, లేదా దానికి కావాల్సింటే మీరు సంజాయిష్ నోట్ అడగండి, లేకపోతే ఏది డెఫమేషన్ కేసు వేసుకోండి. అట్లా కాకుండా ఫిజికల్ గా గవర్నమెంట్ దాడుల్ని ప్రోత్సహించడం ఇది చాలా అత్యంత గర్హనీయమైనటువంటి చర్య, రాజ్యహింస ఇది. ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఆశ్చర్యపోయిన ఒక నాయకుడు, వైసీపీకి చెందిన నాయకుడు అంటున్నాడు, వాళ్ళు కనపడితే కొట్టినారు, అదే గనుక రాధాకృష్ణ రామోజీరావు కనపడితే కాళ్ళు కొట్టేవాళ్ళు. అరే ఎంత ధైర్యము, ఎంత దుర్మార్గం ఇది, ఏమి అహంకారం ఇది. అంటే కనపడితే కొట్టేస్తారా? చట్టం మీకు ప్రత్యేక చట్టం ఉందా మీకు? కాబట్టి ఇది ఒక నిస్పృహ నుంచి వచ్చినటువంటి ఫ్యాక్షన్ మెంటాలిటీ. తమకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళను లేదా తమను డీస్టెబిలైజ్ చేస్తారు, పదవిని తొలగిస్తారు అనుకునే వాళ్ళందరినీ అవసరమైతే భౌతికంగా నిర్మూలించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఫ్యాక్షన్ సంస్కృతి నుంచి ఉద్భవిస్తున్నటువంటి చర్యలు ఇవి తగవు. ఏ పార్టీ అయినప్పటికీ ఎటువంటి పరిస్థితిలో మనం సభ్య సమాజం అంగీకరించకూడదు. మీరు వేదికలు ఉన్నాయి, మీరు చెప్పుకోవచ్చు, లేదా చట్టం ఉంది, చట్టం ప్రకారం నోటీసులు ఇచ్చి వేసుకోవచ్చు. ఆ కృష్ణ అతను ఉద్యోగ ధర్మం నిర్వహిస్తున్నాడు, అతను పర్సనల్ కాదు కదా. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాం అంటే పర్సనల్ ఏమండి? ఆయనకు మాకు ఏం వ్యక్తిగత తగాద ఏముంది? ఆయన ఒక రాజకీయ పార్టీ కొన్ని విధానాలతో పోతున్నాడు, దానివల్ల ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం లేదా ప్రజలకు ఎత్తి చూపడం మా బాధ్యత. ఆ రకంగా పత్రికలు కూడా తమ బాధ్యత నిర్వహిస్తున్నాయి. బాధ్యత నిర్వహించే వాళ్ళందరినీ బెదిరిస్తాము, కొడతాము, చంపుతామంటే చూస్తూ సమాజం ఊరుకోదు. అటువంటి ఫ్యాక్షన్ మెంటాలిటీ ఉండే నాయకుల్ని పాతాళానికి వేసి తొక్కుతారు.
అది చాలా అవసరం అది. అందుకోసం ఈసారి ఇది వైసీపీలో నేను ఎందుకంటే చూస్తున్నాను, కొంత ఈ సోషల్ మీడియాలో పోస్టింగ్లు చూసినా, లేకపోతే బయట ఈ అరుపులు కేకలు చూసినా, లేదా కర్నూలులో ఎక్కడండి ఈనాడు ఆఫీసు, ఆ రీజనల్ ఆఫీసు అదేం ఊరు బయట లేదండి, ఊరు మధ్యలో ఉంది అది. మరి పోలీసులు ఏం చేస్తున్నారు నాకు అర్థం కాలే. ఒక పత్రికా ఆఫీస్ మీద దాడి చేసి గుంపులు మనకు కనపడుతున్నాయి ఫోటోల్లో, పోలీసులు లేరు, పోలీసులు ఏం చేస్తున్నారు? మరి పోలీసులు రావద్దని చెప్పుకుంటారు, మేము చెప్పేదాకా రావద్దని చెప్పుకుంటారు. చాలా దుర్మార్గం. రావద్దని వాళ్ళెవరని చెప్పడానికి వీళ్ళు ఎట్లా వింటారండి? వీళ్ళకి జీతం వాళ్ళు ఇస్తున్నారా? రాంభూపాల్ రెడ్డి ఇస్తాడా వీళ్ళకి జీతము? లేదా జగన్మోహన్ రెడ్డి సొంత పాకెట్ నుంచి ఇస్తాడా? ప్రజల డబ్బులండి. శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి బాధ్యత, చట్టపరమైన బాధ్యత ఉంది. వాళ్ళ దయాదాక్షిణ్యం కాదు, వాళ్ళ బాధ్యత. వాళ్ళు కనుక చేయలేకపోతే ఆ పోలీసు ఉద్యోగం వదిలిపెట్టి పోవాలనుకోవాలా, వాళ్ళ కాకి పోవాలి. అట్లాంటిది కర్నూలు నగరంలో జిల్లా హెడ్ క్వార్టర్, అది కూడా ఆ జిల్లా పరిషత్ పక్కనే ఉంది, అది నడి బజార్లో ఉంది. అయినా ఇంత దారుణంగా వాళ్ళు జెండాలు పట్టుకుని, అది కూడా జెండాలు పట్టుకొని వచ్చినారు, జెండాలు పట్టుకొని వచ్చి రాళ్లతో కొడుతుంటే ఏమి వ్యవస్థ అండి ఇది. కాబట్టి చాలా గణనీయమైనటువంటిది. మేము ఆల్రెడీ సిపిఎం పార్టీగా మేము ఖండించాము మొన్న దాడిని కానీ నిన్న దాడిని కానీ. వీటన్నిటిని రాబోయే కాలంలో ప్రజల చైతన్యవంతుల వల్ల ఇటువంటి ఒక అరాచక శక్తులు, ఇప్పుడు బాబాయిని చంపుకోవడం, లేదా ఇంకో దుర్మార్గం చేయడం, లేదా సొంత కుటుంబ సభ్యుల్ని దూరం చేసుకోవడం, వాళ్ళ మీద దుర్మార్గమైన ప్రచారం సాగించడం, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా తమకు సరిపోయినటువంటి వాళ్ళ మీద దాడులు చేయడం, హత్యా ప్రయత్నాలు చేయడం, హత్యలు చేయడం, ఈ కల్చరు ఆంధ్ర రాష్ట్రానికి మంచిది కాదండి. ఈ కల్చర్ సమాజానికి మంచిది కాదు. ఈ కల్చర్ ను పెంచి పోషించేటువంటి రాజకీయాలని చిట్టుగా ప్రజలు ఓడించాలి తప్ప వేరే మార్గం లేదు. ఒక మంచి రాజకీయాలు ఉండాలా, ఆరోగ్యకరమైన రాజకీయాలు ఉండాలా, చర్చలు జరుగుతాయి, భిన్నాభిప్రాయాలు చెప్పుకోవచ్చు. అయినంత మాత్రాన ఈ రకంగా మేము అంచివేస్తాము అంటే అటువంటి వాళ్ళను పాతాళం తొక్కాల్సిన బాధ్యత ప్రజలదే. ప్రజలు ఆ బాధ్యత తీసుకోవాలని నేను భావిస్తున్నాను. రాజేశ్వర్ గఫూర్ గారు ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. ఇది వాళ్ళ దాడులు ఆగకపోతే ఈ ప్రజాస్వామిక పోరాటాలు ఆగవు, ఈ కళాలు ఆగవు, ఈ గళాలు ఆగవు. అంతకంతా ఇలాంటి నయా నియంత్రణలు చాలా మందిని చరిత్ర చూసింది. అటువంటి వాటికి మీలాంటి వాళ్ళు కూడా చాలా మంది సాక్షులే. ఇదేమి ఒక రోజుతో పోయేదేం కాదు. ఇది వాళ్ళకే గుణపాఠాలు నేర్పుతారు ప్రజలు కానీ, ప్రజాస్వామిక వాదులు కానీ. థ్యాంక్ యూ వెరీ మచ్ గఫూర్ గారు, శ్రవణ్ కుమార్ గారు అండ్ పట్టాభి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.